మనము స్టార్టింగ్‌లోనే జీవన్ అనే అమ్మాయిని చూస్తాము. తనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉంటుంది. తను హాస్పిటల్‌లో తన చివరి రోజులను గడుపుతూ ఉంటుంది. అక్కడే ఆమె బెస్ట్ ఫ్రెండ్ సుమిన్ కూడా ఉంటుంది. సుమిన్ జీవన్‌ని కాస్త ధైర్యంగా ఉండాలని చెబుతూ, ఆమె ఇంకా అందంగా కనిపిస్తోందని, త్వరలోనే కోలుకుంటుందని ధైర్యం చెబుతుంది. దానికి జీవన్ తనకు సుమిన్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉండడం చాలా అదృష్టమని అంటుంది. అయితే అదే సమయంలో తన భర్త ఎక్కడో ఎవరితోనో అఫైర్‌లో ఉన్నాడని అనుమానం ఉందని చెబుతుంది. ఎందుకు అంటే అతను ఎవరికో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని మెసేజ్ పంపాడని, కానీ వెంటనే డిలీట్ చేశాడని, ఎవరికో పెట్టేది పోయి నాకు పంపాడని అంటుంది. ఇది విని సుమిన్కు జీవన్ భర్తపై చాలా కోపం వస్తుంది. అతనితో తప్పకుండా మాట్లాడి బుద్ధి చెబుతాను అని అంటుంది. ఆ తర్వాత జీవన్ తన కీమోథెరపీ కోసం వెళ్తుంది. ఆ రోజు తేదీ 12 ఏప్రిల్ 2023. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పటి నుంచి తనకు బతకడానికి మొత్తం 12 నెలలు మాత్రమే సమయం ఉందని చెప్పారని, ఇప్పుడు అందులో 6 నెలలు మాత్రమే మిగిలాయని జీవన్ ఆలోచిస్తుంది. కానీ గడిచిన 6 నెలలు కూడా అంత మంచిగా గడవలేదని బాధపడుతుంది. ఎందుకు అంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ మిన్వాన్ ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత మిన్వాన్ మరియు అతని తల్లి పూర్తిగా మారిపోయారు. వారు జీవన్తో చాలా చెడ్డగా ప్రవర్తించేవారు. ఆమె గర్భం దాల్చలేకపోవడంతో ఎప్పుడూ తిడుతూ ఉండేవారు. మిన్వాన్ తన ఉద్యోగాన్ని స్టాక్ మార్కెట్ కోసం వదిలేశాడు. అందువల్ల జీవన్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఉద్యోగం వెళ్లాల్సి వచ్చేది. చివరి దశలో క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా వారు ఆమెను పని చేయించేవారు. ఇంటి పనులు కూడా చేయించేవారు. ఎందుకు అంటే వారికి కావాల్సింది జీవన్ సంపాదించే డబ్బు మాత్రమే. ఇవి గుర్తు చేసుకుంటూ జీవన్ చాలా బాధపడుతుంది. ఆమె నవ్వి చాలా కాలమైంది. కీమోథెరపీ పూర్తి అయ్యాక బయటికి నడుస్తూ ఉండగా ఒక నర్సు ఆమె భర్త గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, అతనితో దూరంగా ఉండాలని చెబుతుంది. ఎందుకు అంటే ఆ విషయం మార్చలేనిది. మిగిలిన రోజుల్లో మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచించాలని చెబుతుంది. అప్పుడు జీవన్ తన బెస్ట్ ఫ్రెండ్ సుమిన్ గురించి ఆలోచిస్తుంది. ఎందుకు అంటే అందరి దూరమైన సమయంలో సుమిన్ మాత్రమే తనకు తోడుగా ఉందని భావిస్తుంది. మరోవైపు మనం చూస్తే సుమిన్ హాస్పిటల్ నుండి నేరుగా మిన్వాన్ కలవడానికి వెళుతుంది. నిజానికి మిన్వాన్తో అఫైర్లో ఉన్నది సుమినే. అంటే ఆమె బెస్ట్ ఫ్రెండే ఆమెకు ద్రోహం చేస్తుంది. ఈ విషయం జీవన్కి తెలియదు. ఇంతలో జీవన్ హాస్పిటల్ ఫీజు చెల్లించాల్సి ఉందని తెలుస్తుంది. లేకపోతే ట్రీట్మెంట్ కొనసాగదని చెబుతారు. దీంతో జీవన్ భర్త కాల్ చేస్తుంది. మెసేజ్ కూడా పంపుతుంది. కానీ అతను కాల్ ఎత్తడు, మెసేజ్కి రిప్లై ఇవ్వడు. ఎందుకు అంటే అతను సుమిన్తో చాలా బిజీగా ఉన్నాడు. దాంతో జీవన్ తానే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. బయటికి వచ్చి టాక్సీ ఎక్కుతుంది. ఆ టాక్సీలో ఒక వృద్ధుడి డ్రైవర్గా ఉంటాడు. జీవన్ ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు జీవన్ తన బాధలన్నీ చెబుతుంది. తన తండ్రి కూడా క్యాన్సర్ వల్లే ఆమె హైస్కూల్లో ఉండగా చనిపోయాడని, తర్వాత ఒక టాక్సిక్ భర్తని పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు తానే చివరి దశ క్యాన్సర్లో బాధపడుతున్నానని చెబుతుంది. ఇది విన్న డ్రైవర్ ఆమెకు ధైర్యం చెబుతాడు. ఆమె బాగానే అవుతుందని, జీవిత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని అంటాడు. కానీ జీవన్ తాను చనిపోబోతున్నానని చెబుతుంది. అయినప్పటికీ డ్రైవర్ ఆమెకు ఇంకా ఒక కొత్త మార్గం ఉందని చెబుతాడు. అలా ఆమె ఒక అంధకార టన్నల్ ద్వారా ఇంటికి తీసుకెళ్తాడు. జీవన్ భయపడిన డ్రైవర్ ఆగడు. టన్నల్ దాటి బయటకు వచ్చిన వెంటనే ఒక విచిత్రమైన కాంతి జీవన్పై పడుతుంది. ఇంటికి చేరుకున్నాక జీవన్ డ్రైవర్కు డబ్బు ఇస్తుంది. కానీ డ్రైవర్ అది తిరిగి ఇచ్చేస్తాడు. ఈ రోజు తన చివరి పని రోజు అని, చివరి కస్టమర్ దగ్గర నుంచి డబ్బు తీసుకోనని అంటాడు. ఆమెను తన కూతురులాగా భావించి ఆశీర్వాదంగా తీసుకున్నానని చెబుతాడు. జీవన్ డబ్బు తిరిగి తీసుకుంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే తలుపు తెరిచి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే సుమన్ హీల్స్ చూసి అనుమానం వస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి మిన్వాన్ మరియు సుమిన్ కలిసి ఉండడం చూస్తుంది. షాక్ అవుతుంది. వారి మాటలు వింటే మిన్వాన్ జీవన్ పేరుతో క్యాన్సర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. జీవన్ చనిపోతే 1 మిలియన్ వోన్ వస్తాయని, ఆ డబ్బుతో కొత్త జీవితం మొదలుపెట్టాలని వారు అనుకుంటున్నారు. ఇది విని జీవన్ చాలా బాధపడుతుంది. తన తండ్రి ఫోటోని కూడా చెత్తలో పడేసినట్లు చూసి కోపంతో వారిపై అరచి వస్తువులు విసిరేస్తుంది. మిన్వాన్ ఆమెను తోసేయడంతో ఆమె తల టేబుల్కి తగిలి రక్త ప్రవాహం అవుతుంది. అక్కడికక్కడే ఆమె మరణిస్తుంది. చనిపోతూ కూడా జీవన్ తన మిగిలిన 6 నెలలు సంతోషంగా గడపలేకపోయానని బాధపడుతుంది. ఒక చమత్కారం జరిగితే తనకి మరో అవకాశం లభిస్తే బాగుండని కోరుకుంటుంది. అలా ఆమె మరణిస్తుంది. అలా తను గ్లాస్ మీద పడి చనిపోవడంతో వాళ్ళు తన చావుకి ఒక కారణాన్ని కూడా వెతుక్కుంటారు. తనకి ఎలాగో క్యాన్సర్ ఉందని, తను కళ్ళు తిరిగి పడిపోవడంపై గ్లాస్ మీద పడిందని, అలా తను చనిపోయిందని ఒక కథని పోర్ట్రేట్ చేస్తారు. కానీ జీవన్ చనిపోయిన వెంటనే మళ్ళీ ఆమె కళ్ళు తెరిచినప్పుడు తాను ఇంకా బతికే ఉన్నానని మరియు తన ఆఫీస్లో పని చేస్తుందని చూస్తుంది. దాంతో ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు మిన్వాన్ ఆమెను ముందుకు వచ్చి ఆమెను హక్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ జీవన్కు అతనే తనని చంపాడని గుర్తుండడంతో ఆమె ఆఫీస్లో గట్టిగా అరిచి అతడిని పట్టుకొని కొట్టడం మొదలు పెడుతుంది. ఆమె అలా ప్రవర్తించడంతో అందరూ ఆమె వైపు చూస్తారు. అప్పుడు జనరల్ మేనేజర్ అయిన యూజీ వచ్చి ఆమెని ఆపుతాడు. తర్వాత జీవన్ ఒక టేబుల్ని ఢీకొంటుంది. ఆమె చేతిపై వేడి నీళ్లు పడబోతుంటే అప్పుడు మళ్ళీ జనరల్ మేనేజర్ వెళ్ళి ఆ నీళ్లను జీవన్పై పడకుండా అడ్డుకుంటాడు.
దాంతో అతనికి చేతికి గాయమవుతుంది. అయినప్పటికీ జీవన్కు తాను ఎలా బతికే ఉందో ఆఫీస్కి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆమె ముందుగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది. ఆమె జుట్టు తిరిగి పెరిగింది. ఆరోగ్యం కూడా పూర్తిగా బాగుంది. అది చూసి ఆమె మెట్లు దిగుతూ పరిగెత్తుతుంది. ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్తుంది. ఆ మధ్యలో ఆమె షూ కూడా ఊడిపోతాయి. ఆమె మళ్ళీ మెట్లపై నుంచి కింద పడిపోబోతుంది. కానీ మరోసారి యూజీ ఆమెను పడిపోకుండా కాపాడి ఆమె షూస్ తీసుకొస్తాడు. అప్పుడు జీవన్ బిల్డింగ్ వైపు ఉన్న బిల్బోర్డుని చూస్తుంది. అప్పుడు 2023 నుంచి నేరుగా 2013కి వచ్చేసింది అని గ్రహిస్తుంది. అయినా ఆమెకు నమ్మకం రాదు. తర్వాత యూజీ ఆమెను ఇంటికి కూడా వదిలి వస్తాడు. మరియు ఆమె తన సామాను ఆఫీస్లోనే మర్చిపోయిందని తెలుసుకొని తన కోటు మరియు కొంత డబ్బుని కూడా ఇస్తాడు. జీవన్ ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె ఇల్లు కూడా మారిపోయి ఉంది. ఆమె తన పాత ఇంట్లో ఉంది. ఆమె లోపలికి వెళ్లి ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు పై తేదీలను చూసి ఇది కల కాదని, నిజంగానే తాను చనిపోయిన తర్వాత కాలంలోకి వెనక్కి వచ్చిందని నమ్ముతుంది. అంటే ఆమె మిన్వాన్ని పెళ్లి చేసుకునే ముందు కాలానికి, ఆమెకు క్యాన్సర్ రాకముందు సమయానికి వచ్చింది. ఇది ఆలోచించి ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక ఆమె ఇంటి బయట కొంత తినడానికి ఫుడ్ పెట్టి వెళ్ళిపోతాడు యూజీ. జీవన్ ప్రశాంతంగా భోజనం చేస్తూ యూజీని తాను ముందే గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు అతను కంపెనీ జనరల్ మేనేజర్ అయిన 2021లో కంపెనీ ఓనర్ అవుతాడని ఆమెకి తెలుసు. ఇదే సమయంలో యూజీ ఇచ్చిన డబ్బు ఉన్న కోటుని ఆమె గమనిస్తుంది. ఆ డబ్బుని ఆమె వేరుగా ఉంచుతుంది. అలాగే ఆమె వద్ద టాక్సీ డ్రైవర్ ఇచ్చిన నోటుని కూడా ఉంది. ఆ నోటుని జాగ్రత్తగా చూసినప్పుడు దానిపై ఒక హార్ట్ గుర్తు కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది తన నాన్న కూడా నోట్లపై హార్ట్ గుర్తు వేయడం అలవాటు అని. ఆమెకు అప్పుడప్పుడు వాళ్ళ నాన్న చెప్పేవాడు, జీవన్కు మాత్రం ఇవ్వబోయే డబ్బుపై హార్ట్ వేస్తానని. ఆమె ఎప్పుడూ గుర్తుండాలని, తన నాన్న ఎప్పుడు తనతోనే ఉంటారని, ఆమెను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టరని. ఇది గుర్తు చేసుకుని జీవన్ అర్థం చేసుకుంటుంది. ఆ రోజు టాక్సీ డ్రైవర్ రూపంలో వచ్చిన వారు నిజానికి ఆమె నాన్నని, వాళ్ళ నాన్నని తనని కాలంలో వెనక్కి పంపి తన జీవితం సరిచేసుకునే అవకాశం ఇచ్చాడని గ్రహిస్తుంది. మంచి మనిషిని కలుసుకొని సంతోషంగా ఉండాలని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని ఆమె తెలుసుకుంటుంది. ఇది తెలిసి జీవన్ చాలా భావోద్వేగానికి లోనవుతుంది. ఆమె తన నాన్నని గుర్తించగలిగితే, ధన్యవాదాలు చెప్పగలిగితే బాగుండేదని అనుకుంటుంది. ఎందుకంటే ఆయన తన కోసం అద్భుతం చేశాడు. ఇదే సమయంలో మిన్వాన్ అక్కడికి వచ్చి ఆమెను డిన్నర్ కి తీసుకెళ్తాడు. మాట్లాడుతూ ఉండగా ఆమె ఎలా ప్రెగ్నెంట్ అవుతుందో అడుగుతాడు. ఆఫీస్ లో అలా ప్రవర్తించినందుకు వారి అఫైర్ అందరికి తెలిసిపోయిందేమో అని అంటాడు. అప్పుడు జీవన్ కి గుర్తు వస్తుంది ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్ కాదు అని. మిన్వాన్ ఏమో ఇప్పుడే బిడ్డను కనలేమని, అది వారి కెరియర్ పై ప్రభావం చూపుతుందని అంటాడు. జీవన్ కి గుర్తొస్తుంది అతడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాను ప్రెగ్నెంట్ కాలేదని. అప్పుడు అతను తనతో చాలా చెడ్డగా ప్రవర్తించాడని, ఇప్పుడు అతను అబద్ధంగా కేర్ చేస్తున్నాడని గ్రహిస్తుంది. ఇప్పుడు అంతా ఫేక్ కేరింగ్ చూపిస్తున్నాడని గ్రహిస్తుంది. అప్పుడు వెంటనే ఊజీ తాను ప్రెగ్నెంట్ కాదు అని, గ్యాస్ సమస్య వల్ల మాత్రమే వచ్చిందని చెబుతుంది. అలా చెప్పి మిన్వాన్ తో బ్రేకప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఇక అతని అబద్ధాలకి లోన్ అవ్వకూడదు అని అనుకుంటుంది. అలా తను వెళ్లిపోతూ ఉండగా వెనక నుంచి వచ్చి అతను ఆమెను పట్టుకొని అలా బ్రేకప్ అలా చేయకూడదు అని కోపంగా అంటాడు. జీవన్ గట్టిగా అరిచి అక్కడ ఉన్న వారిని పిలుస్తుంది. దాంతో పోలీసులు వచ్చి మిన్వాన్ ని తీసుకెళ్తారు. కానీ ఇది వారి వ్యక్తిగత విషయం అనుకుని పెద్దగా పట్టించుకోరు. ఆ సిచ్యువేషన్ ని గమనించిన జీవన్ పోలీసులని ఇంటి వరకు వదిలి రావాలని అడుగుతుంది. ఎందుకు అంటే మిన్వాన్ తో తనకు సేఫ్ గా అనిపించడం లేదు అని. ఇంటికి వెళ్ళాక ఆమె చాలా టెన్షన్ పడుతుంది. మిన్వాన్ నుంచి తప్పించుకునేంత డబ్బు ఆమె వద్ద లేదు అని. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నిజంగా క్యాన్సర్ ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు. అప్పుడే మిన్వాన్ నుంచి మెసేజ్ వస్తుంది, స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టినందుకు టెన్షన్ గా ఉన్నానని, డబ్బు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు జీవన్ దృష్టి మాత్రం స్టాక్ మార్కెట్ పైనే పడుతుంది. 2013 నుంచి 2023 వరకు స్టాక్ మార్కెట్ లో జరిగిన సంఘటనలు, మార్పులు ఆమెకు బాగా తెలుసు. ఎప్పుడు లాభం వస్తుందో, ఎప్పుడు నష్టం జరుగుతుందో గుర్తుంది. అందుకే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది, ఫలితాలు తెలిసినప్పుడు డబ్బు పెడితే 100% లాభం పొందొచ్చు అని. ఇది ఆలోచించి ఆమె చాలా సంతోషిస్తుంది. ఇక తన రెండో అవకాశాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకుంటుంది. తన జీవితాన్ని ఆనందంగా మెరుగ్గా మార్చుకుంటానని అనుకుంటుంది. తర్వాత రోజు ఆమె హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోవాలని అనుకుంటుంది. డాక్టర్ ఆమెకు ఎలాంటి సీరియస్ వ్యాధి లేదు అని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అంటాడు. అది విని ఆమె చాలా సంతోషిస్తుంది. ఇక నుంచి మంచి ఆహారం తీసుకుని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత లైబ్రరీలో స్టాక్ మార్కెట్ గురించి చదవడానికి కూర్చుంటుంది. అలాగే ఉద్యోగం వదిలి బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి ఉన్న పుస్తకం కూడా తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి యూజీ వస్తాడు. జీవన్ చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఆమె కంపెనీ వదిలి వెళ్లిపోతుందేమో అని అనుకుంటాడు. కానీ జీవన్ అలా చెయ్యనని చెబుతుంది. అప్పుడు ఆమె దృష్టి యూజీ చేతిపై ఉన్న గాయంపై పడుతుంది. అది తన వల్లే జరిగిందని గుర్తు చేసుకుని సారీ చెబుతుంది. అప్పుడు యూజీ నిజంగా సారీ అనిపిస్తే తన ఫేవరెట్ రెస్టారెంట్ లో ట్రీట్ ఇవ్వాలని అంటాడు. జీవన్ అతనిని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది.
అక్కడ ఆమె మనసులో యూజీ తాను ముందే తెలుసునని అనుకుంటుంది. కానీ అతడు ఎంత స్మార్ట్, ఎంత మంచి మనిషి మాత్రం తెలియదు అని భావిస్తుంది. ఇదంతా ఆలోచిస్తూ సమయంలో యూజీ తన కళ్ళజోడు తీసి భోజనం రుచి గురించి అడుగుతాడు. కానీ జీవన్కి మాత్రం అతని ముఖంపైనే మొత్తం దృష్టి ఉంటుంది. ఎందుకు అంటే అతను చాలా క్యూట్ గా అనిపిస్తాడు. జీవన్ అతన్ని ప్రశంసిస్తూ ముందు కంటే ఇప్పుడు బాగున్నావని అంటుంది. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. తర్వాత అతను నిజంగానే జాబ్ వదిలేస్తున్నావా అని అడుగుతాడు. ఎందుకు అంటే అతనికి బహుశా ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందేమో, అందుకే జాబ్ వదిలేస్తుందేమో అని అనిపించింది. కానీ జీవన్ తన జీవితంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నానని చెబుతుంది. అందుకే ఇలా చేస్తున్నానని అంటుంది. అదే సమయంలో ఈ ఏడాది నిజంగా తనకు మినువంత పెళ్లి జరిగిందని గుర్తు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవడం కన్నా చదవడమే మంచిది అని అనుకుంటుంది. అప్పుడే సుమిన్ కాల్ చేస్తుంది. కానీ యూజీ లిఫ్ట్ చేయదు. తినటం అయ్యాక ఇద్దరు అక్కడి నుంచి వెళ్లాలని అనుకుంటారు. బయటికి వస్తుండగా యూజీ జాబ్ అంత తొందరగా వదిలేయొద్దు అని అంటాడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు, చాలా డిజర్వింగ్ కూడా. ఇది విని జీవన్ చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ ఆమెను పొగడలేదు. ఇంటికి వెళ్లి కూడా జీవన్ యూజీ గురించి ఆలోచిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు లిఫ్ట్ బయట మిన్వాన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతడిని తప్పించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా ఆఫీస్ కి వెళ్తుంది. ఆఫీస్ లో కూడా అతన్ని పట్టించుకోదు. తర్వాత ఒక ప్రెజెంటేషన్ తీసుకుని బాస్ దగ్గరికి వెళుతుంది. బాస్ ఆమెపై అరిచి ప్రెజెంటేషన్ పనికిరాదని అంటాడు. అప్పుడు జీవన్ కి గుర్తుకు వస్తుంది ముందు సమయంలో తన ప్రెజెంటేషన్ అంగీకరించలేదు అని. కానీ అదే ప్రెజెంటేషన్ సుమిన్ కాపీ చేసి బాస్ కి ఇచ్చినప్పుడు అంగీకరించాడు అని. ఆమె ప్రమోషన్ కూడా వచ్చింది. ఇది గుర్తు చేసుకుని జీవన్ తన ప్రెజెంటేషన్ తిరిగి తీసుకుని క్యాఫెటీరియాలో సరిచేయడానికి వెళ్తుంది. అక్కడ సహి ఉద్యోగి కాఫీ తయారు చేస్తూ చూస్తుంది. సుమిన్ వల్ల ఈమె ప్రమోషన్ కూడా ఆగిపోయిందని గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆమె సుమిన్ కంటే ఎక్కువ డిజర్వింగ్ క్యాండిడేట్. ఇంతలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోతూ కాఫీ టేబుల్ అంచున వదిలేసి వెళ్తుంది. అది పడిపోబోతుంది. జీవన్ తన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమెకు గుర్తుకు వస్తుంది ముందు కూడా అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు మోకాలి దగ్గర గాయం అయ్యింది అని. అందుకే ఈసారి జాగ్రత్తగా కాఫీని కింద పడకుండా సరిపెడుతుంది, గాయం కాకుండా చూసుకుంటుంది. కానీ అప్పుడే మిన్వాన్ ఆమెతో మాట్లాడడానికి వస్తాడు. ఆమె తప్పించుకోవడానికి పరిగెడుతుంది. యూజీ మళ్ళీ ఆమెని ఏదో దానికి ఢీ కొనుక్కోకుండా కాపాడుతాడు. అయినప్పటికీ తర్వాత ఆమె మోకాలి దగ్గర మునుపటి చోట గాయం అవుతుంది. అప్పుడు జీవన్ కు అర్థమవుతుంది కొన్ని విషయాలు తాను మార్చలేనని. అదే రోజున అదే చుట్టన గాయం అయ్యింది కాబట్టి ఏదోలా మళ్ళీ అక్కడే గాయం అయ్యింది. అది ఆలోచించి ఆమె గ్రహిస్తుంది తనకు మళ్ళీ క్యాన్సర్ కూడా రావాల్సిందే, తన చావు కూడా జరగాల్సిందే అని. కానీ ఆమె గుర్తు చేసుకుంటుంది వేడి నీళ్లు తన చేతిపై పడాల్సింది, గాయం గుర్తు తన చేతిపై ఉండాలి. కానీ అది యూజీ చేతిపై ఉంది. అంటే తన భవిష్యత్తు నుంచి తప్పించుకోవచ్చు. దానికి మార్గం తనకు జరగాల్సిన విషయాలు ఇంకెవరికైనా ఎదుర్కోవడమే. ఒకసారి కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆర్డర్ చేసిన కాఫీని మరో మహిళ తీసుకెళ్లిపోతుంది. అందువల్ల ఆ వ్యక్తి ఆ కాఫీని తాగలేడు. అది చూసి జీవన్ ఆలోచిస్తుంది ఆ వ్యక్తి కాఫీ ఎవరో తీసుకెళ్లినట్లే తన దురదృష్టాన్ని కూడా ఎవరో తీసుకుంటే తాను చెడు భవిష్యత్తు నుంచి తప్పించుకోగలనని. అలా ఆలోచిస్తూ మళ్ళీ కాఫీ తీసుకుని ఆఫీస్ కి వెళ్తుంది. లిఫ్ట్ బయట సుమిన్ బాస్ కనిపిస్తారు. అదృష్టం మార్చుకోవడానికి ఇదే అవకాశం అని అనుకుంటుంది. వాళ్ళతో కలిసి లిఫ్ట్ లోకి వెళ్తుంది. కానీ యూజీ లిఫ్ట్ ఆపేస్తాడు. జీవన్ ని చూసి కాసేపు ఆశ్చర్యపోతాడు. అప్పుడే సుమిన్ లోపలికి రావాలని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మేనేజర్ పార్క్ ఉద్దేశపూర్వకంగా జీవన్ గురించి చెడుగా మాట్లాడతాడు. ఆమె పని సరిగ్గా చెయ్యదని, ఆఫీస్ లో కాఫీ తాగుతూ తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుంది అని అంటాడు. ఆమెను అవమానించడానికి ట్రై చేస్తాడు. అక్కడే ఉన్న సుమిన్ జీవన్ కి సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతుంది. కానీ మనసులో అలా అనటంతో చాలా సంతోషపడుతుంది. కానీ యూజీ లిఫ్ట్ తలుపు గట్టిగా కొట్టి వారిని ఆపేస్తాడు. తర్వాత ముగ్గురు తన ఫ్లోర్ కి చేరుకుంటారు. యూజీ జీవన్ ను ఆపి టెర్రస్ పైకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమె తెచ్చుకున్న కాఫీని ముగించమని చెబుతాడు. ఆమెను టెర్రస్ పైకి తీసుకొచ్చిన కారణం ఆఫీస్ లో ఒంటరిగా కాఫీ తాగడం అన్కంఫర్టబుల్ గా అనిపించకూడదు అని. ఇది విని జీవన్ సంతోషంగా కాఫీ తాగుతుంది. ఆమె తన డాడ్ ఇచ్చిన నోటిని చూపిస్తూ ఇక జాబ్ వదిలేయనని చెబుతుంది. ఎందుకు అంటే తన డాడ్ జీవించి ఉన్నప్పుడు ఆమెపై చాలా ఆశలు పెట్టుకున్నారని, కష్టపడి ముందుకు సాగాలని, ఇప్పుడు తన డాడ్ కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకుందని చెబుతుంది. ఇది విని యూజీ చాలా సంతోషిస్తాడు. ఆమెను మొదటిసారి నవ్వుతూ చూస్తాడు. తర్వాత అడుగుతాడు వీకెండ్ ఫ్రీగా ఉన్నావా అని. ఆమె అవునని అంటుంది. కానీ అప్పుడే సుమిన్ వచ్చి వీకెండ్ లో జీవన్ ను బార్బిక్యూ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నానని అంటుంది. దీన్ని విని యూజీ ఏమీ చెప్పకుండా వెళ్లిపోతాడు. తర్వాత సుమిన్ జీవన్ ను మళ్ళీ కాఫీ షాప్ కి రావాలని అడుగుతుంది. కానీ జీవన్ నిరాకరిస్తుంది. దీంతో సుమిన్ మనసులో కోపంగా ఉంటుంది. ఈ మధ్య జీవన్ తన మాట వినడం లేదు అని. ఇక యూజీ తన ల్యాప్టాప్ లో జీవన్ వివరాలు చూస్తూ ఆ బార్బిక్యూ రెస్టారెంట్ కి ఫోన్ చేసి బుకింగ్ గురించి అడుగుతాడు. అక్కడ హై స్కూల్ గ్రూప్ రీయూనియన్ జరగబోతుందని తెలుసుకుంటాడు. సుమిన్ జీవన్ ను అక్కడికే తీసుకెళ్తోంది. అందుకే యూజీ తన ఫ్రెండ్ జాన్ కి కాల్ చేసి జీవన్ గురించి సమాచారం సేకరించమని అంటాడు. అంతలో
అప్పుడు జీవోన్ యూజీ క్యాబిన్కి వస్తుంది. అందుకే అతను ఫోన్ కట్ చేస్తాడు. వాస్తవానికి జీవోన్ అతనికి కొన్ని మందులు ఇవ్వడానికి వచ్చింది. అతని చేతికి గాయం అయినందువల్ల నొప్పి తగ్గడానికి. యూజీ కూడా కొన్ని మందులు తీసుకుని తన జాగ్రత్తలు తీసుకోమని చెబుతాడు. తర్వాత ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. కానీ ఈ విషయాలన్నీ మిన్వాన్ కూడా చూస్తూనే ఉంటాడు. తర్వాత మిన్వాన్ జీవోన్ ఒంటరిగా కలవమని పిలుస్తాడు. ఆమె వెళ్లాల్సి వస్తుంది. ఆమె వెళ్తూ ఉండగా యూజీ మరియు మిస్ యాంగ్ చూస్తారు. మరోవైపు మిన్వాన్ జీవన్ను యూజీ కారణంగా నాతో బ్రేకప్ చేసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు జీవన్ అతన్ని రెచ్చగొట్టడానికి యూజీ నన్ను హక్ చేసుకోమని అడిగాడని చెబుతుంది. ఇది విని మిన్వాన్ ఇంకా కోపంగా మారి యూజీతో గొడవకు వెళ్ళబోతాడు. కానీ జీవన్ అతన్ని ఆపుతుంది. తాను బ్రేకప్ మ్యాటర్ ఆలోచించి నేను బ్రేకప్ ఎందుకు చెప్పానంటే నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వలేదు అని అంటుంది. రిలేషన్షిప్ పై దృష్టి పెట్టమని అడుగుతుంది. దాంతో అతను శాంతిస్తాడు. అక్కడే ఆమెను కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే మిస్ యాంగ్ అక్కడికి వచ్చి జీవన్ను కాపాడుతుంది. మిన్వాన్ వెళ్లిపోవాల్సి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మిస్ యాంగ్ జీవన్కు మిన్వాన్తో అంతగా దగ్గర ఉండొద్దని, బలవంతపు ఫిజికల్ కాంటాక్ట్తో త్వరగా పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది అని, నేను గతంలో అన్నీ ఫేస్ చేశాను అని చెబుతుంది. జీవన్కు అది నచ్చుతుంది. మిస్ యాంగ్ నిజానికి జీవన్ కోసమే అక్కడికి వచ్చింది అని. లంచ్ టైంలో సుమిన్ జీవన్ని బయటకు లంచ్కి వెళ్దామని అడుగుతుంది. కానీ నేను క్యాఫ్టీరియాలో తింటాను, నువ్వు మిన్వాన్తో వెళ్ళమని అంటుంది. అయినప్పటికీ వారు ఇద్దరు ఆమెతో కలిసి క్యాఫెటీరియాకే వెళ్తారు. జీవన్కి గుర్తొస్తుంది సుమిన్ అనుకున్నట్లు జరగకపోతే ఆమె చాలా కోపపడుతుంది అని. గతసారి ఉద్దేశపూర్వకంగా జీవన్పై భోజనం పారేసింది. ఆమెకు అందరి ముందు అవమానించింది. ఈసారి కూడా అదే చేయబోతోంది అని. కానీ ముందే తెలుసుకున్న జీవన్ పక్కకి తప్పుకొని సుమిన్ని కింద పడేలా చేస్తుంది. దాంతో సుమిన్ భోజనం అంతా మిన్వాన్ మీద పడుతుంది. అతని ఖరీదైన షర్టు పాడవుతుంది. ఇది చూసి జీవన్కి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ తర్వాత సుమిన్లా నటిస్తూ వారికి టిష్యూ పేపర్లు తీసుకువస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వాష్రూమ్ నుంచి సహాయం కోరుతుంది. ఆమెకు శానిటరీ ప్యాడ్స్ కావాలని జీవన్ అది అర్థం చేసుకుని సహాయం చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి హియాన్ అని తెలుస్తుంది. ఆమె కూడా అదే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. జీవన్ తన జాకెట్ కూడా ఇస్తుంది, ఎందుకంటే ఆమె ప్యాంటుపై స్టెయిన్ పడి ఉంటుంది. ఇది విని జీవన్ ఆ అమ్మాయి ఖచ్చితంగా సుమీన్ అని అర్థం చేసుకుంటుంది. ఇద్దరు మంచి స్నేహితులై కలిసి లంచ్ చేస్తారు. ఎక్కువగా తింటుందని ఇది పక్కనే ఉన్న మిన్వాన్ ఎగతాళి చేస్తారు. జీవన్ ఆమెకు మద్దతుగా ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఎక్కువగా తింటారని చెబుతుంది. దానికి సుమిన్ వ్యాగ్యంగా ఆమె స్టీల్ కూడా తింటే జీర్ణం అవుతుంది, చాలా స్ట్రాంగ్ అని అంటుంది. దాంతో జీవన్ గొంతులో భోజనం ఇరుక్కుంటుంది. అక్కడే ఉన్న హియాన్ నీళ్లు తీసుకురావడానికి లేస్తుంది. సుమిన్ తనకి కూడా నీళ్లు తెమ్మని అంటుంది. కానీ నీ పని నువ్వే చేసుకోమని నిరాకరిస్తుంది. తర్వాత హియాన్ను అడుగుతుంది సుమిన్కు నీళ్లు ఎందుకు తీసుకురాలేదు అని. హియాన్ వాష్రూమ్లో తనకి సహాయం చేయని ఆ అమ్మాయి సుమీనే అని చెబుతుంది. ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వెళ్తారు. వారిని కలిసి చూసి సుమిన్ చాలా ఈర్ష్యపడుతుంది. తర్వాత సీన్లో సుమిన్ మరియు మిన్వాన్ గుంపులో దగ్గరగా నిలబడతారు. సుమిన్ అతనితో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అతని పరిమళం చాలా బాగుందని అంటుంది. మిన్వాన్ కూడా ఆమె మాటలకి లోబడిపోతాడు. అందరూ మీటింగ్ ఏరియాలో చేరుతారు. బాస్ ఎప్పటిలాగే అందరిపై అరుస్తూ హియాన్ పని కూడా పనికిరాదు అని అంటాడు. ఈసారి జీవన్ ఆమె ఎలాంటి తప్పు చేయలేదని చెబుతుంది మరియు అందరి ముందు సుమీన్ని పొగుడుతాడు. జీవన్ తన ప్రెజెంటేషన్ మిస్ యాంగ్ చూడమని చెబుతుంది. నిజంగా లోపాలున్నాయా లేక ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారా అని తెలుసుకోవడానికి. మిస్ యాంగ్ ఫైల్ తన దగ్గర ఉంచుకుంటుంది. కానీ సుమిన్ ఆ ఫైల్ని చూసి తన మనసులో ఏదో చెడ్డ ఆలోచన చేస్తుంది. ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నామా, కలుద్దామా అని హియాన్ అడుగుతుంది. దానికి జీవన్ నేను బయటికి వెళ్తున్నాను, నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంటుంది. అవునా, ఎక్కడికి వెళ్తున్నావు అని హియాన్ అడిగినప్పుడు ఇలా స్కూల్ రీయూనియన్ ఉంది, వెళ్ళాలి, కానీ నాకు వెళ్ళాలనుకోవడం లేదు అని అంటుంది. ఎందుకు, ఎంత బాగుంటుంది, ఫ్రెండ్స్ అందరూ వస్తారు, కలిసి మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ చేస్తారు, నీ ఎక్స్ లవర్ని చూడొచ్చు, నీ ఫస్ట్ లవర్ని చూడొచ్చు అని హియాన్ చాలా మాట్లాడుతుంది. కానీ తను నాకు అలా ఎవరు లేరు అని అంటుంది. ఎందుకంటే నేను అప్పుడంత పాపులర్ నేమ్ కాదు, నేను నార్మల్ అమ్మాయినే అని అంటుంది. ఏదేమైనా కానీ ఏవైనా ఉంటే మనం కలిసి మాట్లాడుకోవచ్చు, అందరూ వస్తారు రీయూనియన్లో, అప్పుడు ముందు గొడవలు ఏవైనా ఉంటే సరి చేసుకోవచ్చు కదా అని అంటుంది. వెళ్ళు అని ప్రోత్సహిస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జీవన్కి కాల్ వస్తుంది. తాను ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ తిరిగి వెళ్ళినప్పుడు యూజీ కనిపిస్తాడు. ఆమె అవసరమైతే ఆదివారం కూడా పని చేయగలనని, తనకు జాబ్ ముఖ్యమని అంటుంది. కానీ యూజీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తప్పక వెళ్ళమని అంటాడు. అతను జీవన్ వెనక్కి తిరిగి చూస్తే కొంచెం ఆలోచనలో పడతాడు. కంగారు పడినట్టు కనిపిస్తాడు. మిస్ యాంగ్ జీవన్ ప్రెజెంటేషన్ చదివి చాలా ఇష్టపడుతుంది. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. అప్పుడే జీవన్ అక్కడికి వస్తుంది. ఆమె మిస్ యాంగ్కి తాను ఆమెతో కలిసి పని చేయాలని చెబుతుంది. కానీ మిస్ యాంగ్ బాస్ ఈ ప్రెజెంటేషన్ని రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేమని అని చెబుతుంది. అప్పుడు జీవన్
బాస్ మన ప్రెజెంటేషన్ చదవడమే లేదు అని అంటుంది. పేజీలు తిప్పుతూ చదివినట్లు నటిస్తున్నాడంతే. అంటే మేనేజర్ తన పని సరిగ్గా చేయడం లేదు అని అంటుంది. అతని స్థానంలో మీరు ఉండాల్సింది బాస్గా. అలాగే ఆమె ఇంకొక ప్లాన్ కూడా చెబుతుంది. తను మళ్ళీ ప్రెజెంటేషన్ బాస్కి చూపిస్తాను అని, ఇది కొత్త ప్రెజెంటేషన్ అని చెబుతానని. బాస్ ఈ అబద్ధాన్ని గుర్తించలేకపోతే అతను ఎవరి ప్రెజెంటేషన్ చదవడం లేదు అని ప్రూవ్ అవుతుంది. దీనికి మిస్ యాంగ్ ఒప్పుకుంటుంది. అనుకున్నట్లుగానే తమ ప్లాన్ని అమలు చేస్తారు. కానీ బాస్ అదే టాపిక్ మీద ఉన్న ప్రెజెంటేషన్ను మళ్ళీ అంగీకరించకుండా జీవన్ను అవమానిస్తాడు. ఈసారి జీవన్ కూడా కావాలని బాస్ అందరి ముందు గట్టిగా అరవాలని కోరుకుంటుంది. బాస్ మాట్లాడడం పూర్తయ్యాక జీవన్ అందరి ముందు ఇది అదే ప్రెజెంటేషన్ అని అంటుంది. ముందే చూపించినదే అని. అంటే బాస్ టాపిక్ కూడా చూడలేదు. సోమరితనంతో ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. అందరికీ అతను పని సరిగ్గా చేయడం లేదని అర్థమవుతుంది. అందుకే జీవన్, మిస్ యాంగ్ మరియు హియాన్ కలిసి కాఫీ తాగుతూ తమ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మరోవైపు సుమిన్ చూపును జీవన్ ప్రెజెంటేషన్ పై పడుతుంది. రాత్రి బాస్తో డిన్నర్కి వెళ్లి ఆ ప్రెజెంటేషన్ గురించి మొత్తం చెబుతుంది. అది చాలా మంచి ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్టుపై బాస్ మరియు సుమిన్ కలిసి పని చేయాలని సూచిస్తుంది. దాంతో బాస్ సుమిన్తో తనతో భవిష్యత్తు ప్లాన్ అందుకే అతను కూడా ఒప్పుకుంటాడు. ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. సుమిన్ మేనేజర్తో చాలా క్లోజ్గా ఉంటుంది, ఎందుకంటే తన ప్రమోషన్ కోసం. మరోవైపు మిన్వాన్ తన స్నేహితుడితో ఉంటాడు. అతని స్నేహితుడు అతనికి కొత్త గర్ల్ ఫ్రెండ్ వెతకమని చెబుతాడు, ఎందుకంటే అతను జీవన్తో బోర్ అయ్యాడు అని. అతను జీవాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది ప్రేమ వల్ల కాదు, ఆమె తన అమ్మని చూసుకోగలదని, బాగా పనిచేసి చాలా డబ్బు సంపాదిస్తుంది అని, కానీ ఖర్చు చేయదు అని. అంటే అతను ఆమెను వాడుకోవాలనుకున్నాడు. ఇక జీవన్ ఆఫీస్లో తన పని చేస్తూ ఉండగా తన టేబుల్పై సుమిన్ ఇచ్చిన గిఫ్ట్ కనిపిస్తుంది. అది ఒక జత చెవిపోగులు అయి ఉంటాయి. వీకెండ్ వాటిని వేసుకుని రావాలని సుమిన్ చెప్పింది. కానీ జీవన్కి గుర్తొస్తుంది ఇది రీయూనియన్కి ఆమె పిలిపించడానికి సుమిన్ చేసిన ప్లాను అని. అవి చెవిపోగులు కూడా నకిలీవే, ఎందుకంటే రీయూనియన్కు సుమిన్ అసలైనవి వేసుకొని వస్తుంది. జీవన్ నకిలీవి వేసుకుంటుంది, అందరి ముందు ఆమెను అవమానించడానికి. స్కూల్ టైంలో కూడా సుమిన్ అదే చేసేది. అందరికీ సుమిన్ జీవన్పై జాలి చూపిస్తున్నట్టు సహాయం చేస్తుందని అనిపించేది. ఇది గుర్తు చేసుకొని జీవన్ రీయూనియన్కి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటుంది. అప్పుడే సుమిన్ నుంచి మెసేజ్ వస్తుంది, 1 గంటలో ఆమె ఇంటికి వస్తున్నాను అని. ఎందుకంటే ఆమె డ్రింక్ చేసింది అని. జీవన్ ఆమెకు వద్దు అని చెబుతుండగా అప్పుడే మిన్వాన్ నుంచి కూడా మెసేజ్ వస్తుంది, అతను కూడా ఎక్కువగా తాగి ఆమె ఇంటికి వస్తున్నాడు అని. దాంతో జీవన్కి ఒక మంచి ఐడియా వస్తుంది. ఈ ఇద్దరికి ఈ రోజే దగ్గర చేయాలి అని అనుకుంటుంది, ఎందుకంటే భవిష్యత్తులో కూడా జరిగేది ఇదే కాబట్టి. ఎందుకు ఇవాళ నుంచి మొదలు పెట్టకూడదు అని అనుకుంటుంది. అలా త్వరగా బయలుదేరుతుంది. మధ్యలో ఆమెకు వ్యక్తి ఎదురవుతాడు. అతను ఆ చెవిపోగులు ఒరిజినల్ కావని చెబుతాడు. జీవన్ అతనికి థ్యాంక్స్ చెబుతుంది. ఎందుకు అంటే ఇదంతా ముందు జరిగింది, కానీ అప్పట్లో జీవన్ అతని మాట వినలేదు, ఎందుకంటే అవి చెవిపోగులు సుమిన్ గిఫ్ట్ ఇచ్చేనావు కాబట్టి. ఇక సుమిన్ జీవన్ ఇంటికి రాకముందు చాలా మెసేజ్లు పంపుతూనే ఉంటుంది. కానీ జీవన్ ఆమెను త్వరగా రావాలని రూట్గా మెసేజ్ చేస్తుంది. దాంతో సుమిన్ తన ప్లాన్ మార్చి రానని చెప్పేస్తుంది. కానీ జీవన్ ఆ మెసేజ్ చూడదు. ఒక డ్రింక్ తీసుకొని నేరుగా ఇంట్లోకి వెళుతుంది. అక్కడ మిన్వాన్ ముందే స్నానం చేసి టవల్తో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చూస్తున్నప్పుడు సుమిన్ రానని తెలుసుకుంటుంది. అప్పుడు ఆమె మిన్వాన్తో పూర్తిగా రాత్రి గడపాల్సి వస్తుంది. అదే సమయంలో మిన్వాన్ ఆమె దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు. మిన్వాన్ టవల్ వేసుకుని ఆమె ముందు నిలబడి ఉంటాడు. అతను ఆమెకు దగ్గరగా రావడానికి ప్రయత్నించగానే డోర్ బెల్ మోగుతుంది. బయట ఒక అబ్బాయి చికెన్ సూప్ డెలివరీ చేయడానికి వచ్చానని, ఇదే అడ్రస్కి ఆర్డర్ ఇచ్చారని జీవన్కి చెబుతాడు. కానీ జీవన్ మాత్రం తాను ఏమీ ఆర్డర్ చేయలేదని చెప్పి తిరస్కరిస్తుంది. ఈ మధ్యలో మిన్వాన్ కూడా బట్టలు వేసుకొని బయటకు మాట్లాడడానికి వస్తాడు. ఎందుకు అంటే డెలివరీ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. అతను తలుపు దగ్గరికి రాగానే జీవన్ అవకాశం చూసి అతన్ని తోసేస్తుంది. వెంటనే తలుపులు మూసేస్తుంది. దీంతో అతను బయటే ఉండిపోతాడు. ఆమె మాత్రం తప్పించుకుంటుంది. అతను కోపంగా ఆమెపై చాలా మాటలు అంటాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని, తనంటే ఎంతో ఇష్టమని చెబుతాడు. కానీ ఈ మాటల్ని ఏది వినదు జీవన్. ఇంతలో బయటికి వచ్చినప్పుడు మిన్హాన్ని ఎవరో గమనిస్తున్నారని మనం చూస్తాం. ఎందుకు అంటే యూజీ జీవన్ కి సహాయం చేయమని డెలివరీ మ్యాన్ ని అక్కడికి పంపాడు. జీవన్ తప్పకుండా ఏదో సమస్యలే ఉందని అతనికి ముందే తెలుసు. ఇదే విషయాన్ని డెలివరీ మ్యాన్ యూజీని అడుగుతాడు. జీవన్ కోసం ఎందుకు ఇలా చేశామని ప్రశ్నిస్తాడు. కానీ అతను ఏమీ సమాధానం ఇవ్వడు. అయితే అతను జీవన్ పట్ల చాలా బాధ్యతగా ఉన్నాడని అర్థమవుతుంది. తర్వాత డెలివరీ మ్యాన్ తన షాప్ కి తిరిగి వెళ్తాడు. అక్కడ అతని స్నేహితుడు వర్క్ టైంలో ఎక్కడికి వెళ్ళావని అతనిపై చాలా అరుస్తాడు. అప్పుడు జరిగిన సంగతులన్నీ చెబుతూ అతను జీవన్ ఇంకా యూజ్ మధ్యలో ఏదో జరుగుతోందని అంటాడు. మరోవైపు మనం ఒక ఫేమస్ చెఫ్ ని చూస్తాం. అతని పేరు బెక్యోన్. అతనికి ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. రాత్రి పని అయిపోయిన తర్వాత అతను తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆదివారం స్కూల్ రీయూనియన్ కి వెళ్ళబోతున్నానని చెబుతాడు.
ఇది విని అతని ఫ్రెండ్ కొంచెం ఆశ్చర్యపోతాడు. ఎందుకు అంటే స్కూల్ టైంలో ఒక అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేయడంతో అతని హార్ట్ బ్రేక్ అయిపోయింది. అందుకే అప్పటి నుంచి అతను తన పనిపైన దృష్టి పెట్టి అమ్మాయిలకు దూరంగా ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ రీయూనియన్కి వెళ్ళి ఆ అమ్మాయిని చూడాల్సి రావడం అతని ఫ్రెండ్కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు బెక్యాన్ అంటాడు, రీసెంట్ గా యూజీ అనే అతను కలిసి పార్టీకి రావాలని బలవంతం చేశాడని. మొదట అతను నకిలీ ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి తిరస్కరించాడు. ఎందుకంటే అతన్ని డేట్ కి పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు. కానీ యూజీ జీవోన్ విషయంలో సహాయం అడగడంతో చివరికి ఒప్పుకుంటాడు. ఇక జీవోన్ తన ఇంట్లో ఉంటుంది. రేపు రియూనియన్ కి వెళ్ళాలి కాబట్టి ఆమె చాలా టెన్షన్ లో ఉంటుంది. ఒకే రాత్రిలో తన లుక్ ఎలా మార్చుకోవాలి, అందరికీ ఎలా షాక్ ఇవ్వాలి, ఆమెకు మేకప్ కూడా బాగా రాదు, సరైన దుస్తులు కూడా లేవు. చూస్తుండగానే రాత్రి గడిచిపోతుంది. రియూనియన్ రోజు రానే వస్తుంది. సుమిన్ జీవోన్ కి మెసేజ్ చేసి మిగతా ఫ్రెండ్స్ తో ముందే కలుస్తుంది. అందరూ సుమిన్ లుక్స్ ని చూసి మెచ్చుకుంటారు. అలాగే ఆమెని ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది అని మెచ్చుకుంటారు. ఈ మాటలు విని సుమిన్ ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆమె జీవోన్ని చిక్కులో పడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జీవోన్ని తన రెఫరెన్స్ తో ఉద్యోగంలో పెట్టిందని చెబుతుంది. ఇది విని ఫ్రెండ్స్ జీవోన్ని మళ్ళీ చెడ్డగా మాట్లాడతారు. సుమిన్ ఇప్పటికీ జీవోన్ తో మంచి స్నేహితురాలుగా ఉందని ఆశ్చర్యపోతారు. జీవోన్ ఎప్పుడూ సుమిన్ ని మోసం చేస్తుంది అని అంటారు. అప్పుడే జీవోన్ సుమిన్ కి కాల్ చేసి తాను రెస్టారెంట్ కి వచ్చేసానని చెబుతుంది. సుమిన్ ఆమెను లోపలికి రమ్మని అంటుంది. ఎందుకంటే ఆమెని అవమానించడానికి ఎదురుచూస్తోంది. కానీ అక్కడికి జీవోన్ రాగానే అందరి అంచనాలు విరుద్ధంగా జరుగుతుంది. జీవోన్ పూర్తిగా తన లుక్ ని మార్చుకొని చాలా అందంగా కనిపిస్తోంది. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. సుమిన్ కూడా షాక్ అవుతుంది. అందరి దృష్టి సుమిన్ నుండి జీవోన్ వైపు మారిపోతుంది. జీవోన్ లుక్ ఒక రాత్రిలో ఎలా మారింది ఫ్లాష్ బ్యాక్ లో మనం చూస్తాం. జీవోన్ తన లుక్ ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తున్నప్పుడు హియోన్ ఆమెకి మెసేజ్ చేస్తుంది. ఆదివారం కలవలేకపోతే ఏమి, శనివారం బయటికి వెళ్దామని అంటుంది. జీవోన్ అంగీకరిస్తుంది. ఎందుకు అంటే రియూనియన్ ఆదివారం కాబట్టి. తర్వాత జీవోన్ కి మరో మెసేజ్ వస్తుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బు డబల్ అయింది అని తెలుస్తుంది. ఆమె ఆ మెసేజ్ చూసి చాలా సంతోషిస్తుంది. ఇక షాప్ లో అసలైన ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి. గతంలో కూడా సుమిన్ డూప్లికేట్ ఇయర్ రింగ్స్ ఇచ్చి అసలైనది తానే తీసుకున్న సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పుడు జీవోన్ కి అర్థమవుతుంది సుమిన్ అప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది అని. అప్పట్లో జీవన్ ఆమెను నిజమైన బెస్ట్ ఫ్రెండ్ గా నమ్మేది. ఈ విషయాలు గుర్తు చేసుకొని జీవన్ చాలా బాధపడుతుంది. అప్పుడే హియోన్ అక్కడికి వస్తుంది. తన చెయ్యి తగిలి జీవన్ చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ పడిపోతాయి. అవి చూసి నకిలీవని చెబుతూ అసలైన వాటిని చూపిస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి లంచ్కి వెళ్తారు. అక్కడ జీవన్ ఒక సంఘటన చెబుతుంది. ఒకసారి తాను మద్యం తాగి ఒక అబ్బాయితో ఢీకొన్నానని, అతడే మిన్హాన్ అనుకున్నానని, కానీ వాస్తవానికి అతను మరొకరు అని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు ఆమె రియూనియన్ గుర్తు చేస్తూ ఎక్కువగా డ్రింక్ చేయవద్దని చెబుతుంది హియోన్. కానీ జీవన్ రియూనియన్కి వెళ్ళలేదని చెబుతుంది. ఎందుకు అంటే స్కూల్ టైంలో అందరూ ఆమెను ఎప్పుడూ ఏడిపిస్తూ ఎగతాళి చేసేవారని, ఎవరూ ఆమెను ఇష్టపడరని అంటుంది. అప్పుడు జీవన్ను ఒప్పిస్తూ రియూనియన్కి వెళ్ళి అందరినీ అడగాలని, ఎందుకు ఆమెను ఏడిపించి ఎగతాళి చేశారో, ఎందుకు అంత ద్వేషించారో తెలుసుకోవాలని చెబుతుంది హియోన్. ఈ విషయం జీవన్ కూడా అర్థమవుతుంది. అందరూ ఒక్కసారిగా ఎందుకు ఆమెను హేట్ చేయడం స్టార్ట్ చేశారో ఆలోచిస్తుంది. అప్పుడు ఆమెకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ముందు రియూనియన్కి వెళ్ళినప్పుడు అందరి నుంచి దాక్కోవడానికి ఆమె వాష్రూమ్లోకి వెళ్ళింది. కానీ అక్కడ కొంతమంది అమ్మాయిలు ఆమె గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా వాష్రూమ్లో కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉందని తెలిసి వెంటనే ఒక అమ్మాయి తలుపు కాళ్ళతో కొట్టి ఓపెన్ చేస్తుంది. అక్కడ కూడా ఆమెను అవమానిస్తుంది. సుమిన్ తనతో ఎంత బాగా ప్రవర్తించిందో, కానీ జీవన్ మాత్రం ఎప్పుడు సుమిని కాపీ చేస్తూ ఆమెలాగే మారడానికి ప్రయత్నిస్తోందని అంటుంది. ఇది గుర్తు చేసుకొని జీవన్ హియోన్కి చెబుతుంది. ఒక రాత్రిలోనే అన్నీ ఎలా మార్చగలను అని అంటుంది. దానికి హియోన్ అది సాధ్యమే అని అంటుంది. వెంటనే జీవోన్ని ఒక మేకప్ స్టూడియోకి తీసుకెళ్తుంది. ఎందుకు అంటే ఆమెకు ఆ మాల్లో ఒక మెంబర్షిప్ ఉంది. ఆ రోజే అది ఎక్స్పైర్ అవబోతోంది. అందుకే ఆ మెంబర్షిప్ని జీవోన్ మీద యూజ్ చేయాలి అనుకుంటుంది. తన మేకప్ స్టూడియోకి తీసుకెళ్లి తన మేకప్ ఆర్టిస్ట్కి జీవోన్కి పూర్తి మేకోవర్ చేయమని చెబుతుంది. మొదట జీవోన్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. కానీ ఆ మెలుకు మారుతున్న కొద్దీ ఇంకా తన క్లాస్మేట్స్కి గుణపాఠం చెప్పడానికి వాళ్ళ స్టైల్లోనే వెళ్ళాలి అని అనుకుంటుంది. మేకోవర్ పూర్తయినాక అద్దంలో తనను తాను చూసుకొని చాలా సంతోషపడుతుంది. కొంచెం ఎమోషనల్ కూడా అవుతుంది. ఎందుకు అంటే ఒకప్పుడు ఆమె క్యాన్సర్తో బాధపడుతోంది. కానీ ఈరోజు ఇలా మేకోవర్ చేయించుకుంటోంది. ఇంకా డ్రెస్సులు ట్రై చేయమని చెబుతారు. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అది చూసి హియోన్ కూడా చాలా సంతోషపడుతుంది. తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు. మాట్లాడుకుంటూ ఉండంగానే హియోన్ నిద్రలోకి జారుకుంటుంది. అందుకే ఆమె జీవన్ ఇంట్లో నిద్రపోతుంది. రాత్రి జీవన్కి కొన్ని విచిత్రమైన కలలు వస్తాయి. భయపడి మెలకువ వస్తుంది. కానీ హియోన్ నిద్రలో కూడా తినే విషయాలే మాట్లాడుతుండడాన్ని చూసి ఆమె నవ్వుకుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది. ఎందుకు అంటే ఆమె వల్ల ఇదంతా సాధ్యమైంది అని. అప్పుడే సుమిన్ కాల్ చేస్తుంది. ఈ రోజు తనకి ఒక్క కాల్ కూడా చేయలేదు అని, నేను చేసినా ఎందుకు ఎత్తలేదు అని అడుగుతుంది. జీవన్ ఆమె మొత్తం రోజంతా హియోన్తోనే ఉందని, ఇప్పుడు కూడా హియోన్ తన ఇంట్లోనే ఉందని చెబుతుంది.
ఇది విని సుమిన్ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. కోపం వచ్చిన అదుపులో పెట్టుకుంటుంది. తన ప్రెజెంటేషన్ని తనకివ్వాలని అడుగుతుంది. దాంతో మార్పులు చేసి మళ్ళీ ప్రెజెంట్ చేస్తానని అంటుంది. కానీ ఈసారి జీవోన్కి అర్థమైంది. సుమిన్ తనని ఉపయోగించుకొని హై పొజిషన్కి వెళ్లాలనుకుంటోందని, అందుకే సింపుల్గా ఇవ్వనని చెప్తుంది. ఆ ప్రెజెంటేషన్ తాను కష్టపడి తయారు చేసిందని, ఇవ్వలేనని అంటుంది. అలాగే ఆఫీస్లో తన పోస్ట్ సుమిన్ కంటే సీనియర్ అని గుర్తు చేస్తుంది. అందుకే తనని గౌరవంగా ట్రీట్ చేయాలని, ఇమ్మెచ్యూర్గా మళ్ళీ కాఫీకి అడగకూడదని చెబుతుంది. ఇది విని సుమిన్కి ఇంకా కోపం వస్తుంది. రీయూనియన్లో ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అదే సమయంలో ఆమె బాస్తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఫ్లర్ట్ చేసి బాస్కి తన మాటల్లో పడేస్తుంది. అందుకే బాస్ ఎప్పుడు ఆమెను ప్రశంసిస్తూ ఉంటాడు. తర్వాత జీవన్ ప్రాజెక్ట్ ని కూడా తీసుకుంటుంది. సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. జీవన్ కొత్త లుక్ తో రీయూనియన్ లో అందరి ముందు వస్తుంది. అందరూ ఇప్పుడు ఆమెను బాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయినా ఒక అమ్మాయి మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టడం ఆపదు. ఆమె ఎంత మారిపోయినా సుమిన్ ని కాపీ చేసి ఆమెలాగా ఇయర్ రింగ్స్ వేసుకుందని అంటుంది. కానీ జాగ్రత్తగా చూస్తే జీవన్ దగ్గర ఫస్ట్ కేటగిరీ ఒరిజినల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. సుమిన్ దగ్గర మాత్రం కాపీవి ఉన్నాయి. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ చూస్తాము. అసలు సుమిన్ జీవన్ కి ఇచ్చింది ఫేక్ ఇయర్ రింగ్స్. సుమిన్ మాత్రం ఒరిజినల్ కొనకపోయినా ఒరిజినల్ లాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కొని ఉంటుంది. అవి కూడా కొంచెం చీప్ వే. ఇప్పుడు ఆమె ఎక్స్పోజ్ అయిపోవడంతో అందరి ముందు సుమిన్ కూడా అదే అవమానం ఫీల్ అవుతుంది. ఇది ముందుగా జీవన్ ఫీల్ అయినట్టే. ఇది చూసి జీవన్ చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఈ చిన్న రివెంజ్ పూర్తయింది, కానీ ఇంకా చాలా తీసుకోవాల్సిన ప్రతీకారాలు ఉన్నాయి. అందరూ ఇప్పుడు సుమిన్ ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తారు. కోపంతో ఆమె తన ఇయర్ రింగ్స్ కూడా తీసేస్తుంది. గతం మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు జీవన్ వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ అదే ఏడిపించే అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి మళ్ళీ జీవన్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంది. జీవన్ లోపల ఉందని తెలిసిన వెంటనే తలుపులు కాళ్ళతో కొట్టి తెరవడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి తలుపు తెరవక ముందే జీవన్ తానే గట్టిగా తలుపు తెరిచి ఆ అమ్మాయి ముఖాన్ని తగిలేలా చేస్తుంది. తర్వాత తాను ఏం చేసింది, ఎందుకు అంత ద్వేషిస్తున్నారని అడుగుతుంది. ఆ అమ్మాయి నువ్వు సుమిన్ ఇయర్ రింగ్స్ కాపీ చేశావు అని అంటుంది. జీవన్ వెంటనే సుమిన్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ మరియు నోట్ ని చూపిస్తుంది. సుమిన్ ఫేక్ ఇచ్చిందని, తాను ఒరిజినల్ ఇయర్ రింగ్స్ కొనుక్కుందని చెబుతుంది. అయినా వాళ్ళు ఆగరు. జీవన్ సుమిన్ బాయ్ ఫ్రెండ్ ని దోచుకుందని, అతన్ని తన క్రష్ గా మార్చుకుందని అంటారు. స్కూల్లో కూడా నీ వల్లే సుమిన్ బ్రేకప్ అయిందని అంటారు. పెద్ద కంపెనీలో జాబ్ కూడా సుమిన్ సహాయంతోనే వచ్చిందని అంటారు. ఇది విని జీవన్ షాక్ అవుతుంది. సుమిన్ అందరికీ ఇన్ని అబద్ధాలు చెప్పిందని ఆమెకు తెలియదు. అందుకే నిజాన్ని బయట పెట్టడానికి ముందుగా తన కంపెనీ కార్డుని చూపిస్తుంది. తాను ఆ కంపెనీలో 7 సంవత్సరాలుగా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నానని చెబుతుంది. కానీ సుమిన్ మాత్రం గత ఏడాదే కంపెనీలో జాయిన్ అయిందని, అంటే సుమిన్ కంపెనీలో జాయిన్ కావడానికి జీవన్ సహాయం చేసిందన్నమాట. ఇది ప్రూఫ్ కూడా అవుతుంది. ఎందుకు అంటే ఆ ఏడిపించే అమ్మాయిల్లో ఒకరు సుమిన్ కవర్ లెటర్ చూసి ఉంటారు. అందులో గత ఏడాది తేదీ ఉంది అని అంటుంది. ఈ ప్రూఫ్ చూపించిన తర్వాత జీవన్ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెబుతుంది. వెంటనే అతనికి కాల్ కూడా చేస్తుంది. అతను ఫోన్లో అందరి ముందు హాయ్ అని అంటాడు మరియు తాను జీవన్ బాయ్ ఫ్రెండ్ అని అంటాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెబుతాడు. అయితే ఈ విషయంలో సుమిన్ అబద్ధం అందరికీ బయటపడిపోతుంది. ఇది చెప్పి జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఏడిపించే అమ్మాయి మళ్ళీ అందరి ముందు ఆమెని ఆపుతుంది. సుమిన్ బేక్యూన్ అనే అబ్బాయితో బ్రేకప్ చేసుకోమని జీవన్ చెప్పిందని ఆరోపిస్తుంది. ఇప్పుడు జీవన్ నేరుగా సుమిన్ ని అడుగుతుంది, ఆమె నిజంగా అతనితో డేట్ చేసిందా అని. సుమిన్ మళ్ళీ అబద్ధం చెబుతుంది. తాను అతనితో డేట్ చేశానని, కానీ అది జీవన్కి తెలియదు అని, సీక్రెట్ గా ఉంచానని అంటుంది. అయితే అందరికీ అర్థమవుతుంది జీవన్ ఆ రిలేషన్ గురించి తెలియకపోతే ఆమె ఎలా బ్రేకప్ చేయమని చెప్పగలదు అని. అయినా అక్కడ ఏడిపించే అమ్మాయి ఇంకా జీవన్నే తప్పుపడుతుంది. దానికి జీవన్ సుమిన్ అబద్ధాల వల్లే 3 సంవత్సరాలు స్కూల్లో తనని ఏడిపించారని, తను ఏ తప్పు చేయలేదని చెబుతుంది. ఆ అమ్మాయికి నిజం తెలిసినా కూడా పట్టించుకోదు. ఆమెకు జీవన్ ఇబ్బంది పెట్టడమే కావాలి. ఇది విని అందరికీ జీవన్ ఎదుర్కొన్న టార్చర్ అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి బేక్యోన్ వస్తాడు. అందరి ముందు తాను ఎప్పుడు సుమిన్తో డేట్ చేయలేదని అంటాడు. అప్పుడు జీవన్ బ్రేకప్ ఎలా చేయగలదు అని ప్రశ్నిస్తాడు. దీంతో అందరికీ అర్థమవుతుంది సుమిన్ ఎప్పటి నుంచో అబద్ధాలు చెబుతూనే ఉంది అని, జీవన్ మాత్రం మంచి అమ్మాయి అని. వాళ్ళు ఆమెతో తప్పు చేశారు. బేక్యోన్ జీవన్ చూసి స్మైల్ చేస్తాడు. కానీ జీవన్ మాత్రం సంతోషపడదు. ఎందుకు అంటే స్కూల్ టైంలో అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె అతని క్రష్. కానీ జీవన్ అతన్ని రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి అతను ఎవరిని డేట్ చేయలేదు. మరోవైపు కంపెనీ సీఈఓ అయిన యోజీ తన తాతతో కూర్చొని ఉంటాడు. తాత అతనిపై కోపంగా ఉంటాడు. ఎందుకు అంటే అతనికి పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చారు. పెళ్లి చేసుకుంటే కంపెనీ సీఈఓ అవ్వగలడు అని అంటాడు. కానీ యూజీ ఆ ప్రపోజల్ని తిరస్కరిస్తాడు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెబుతాడు. కానీ అది వన్ సైడ్ లవ్ మాత్రమే. ఆ అమ్మాయి కూడా తనని ఇష్టపడే వరకు కొంత టైం కావాలి అని అంటాడు. ఇది విని తాత చాలా షాక్ అవుతాడు. యూజీకి కూడా ఎవరో నచ్చుతారని ఎప్పుడూ ఊహించలేదు. తర్వాత తాత అక్కడి నుంచి వెళ్లి తన అసిస్టెంట్కు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని చెబుతాడు. యూజీ తండ్రి చేసిన తప్పు యూజీ కూడా చేయకూడదని అతను కోరుకుంటాడు. యూజీ ఫ్రీ అయ్యాక కొంచెం టెన్షన్గా కనిపిస్తాడు.
అసలు విషయం ఏమిటి అంటే అతను బేక్యూన్తో కలిసి జీవన్కి సహాయం చేయమని చెప్పాడు. అందరికి నిజం బయటపడాలని కోరుకున్నాడు. తర్వాత జీవన్ కలవడానికి బయలుదేరుతాడు. ఇక జీవన్ బేక్యూ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. ఎందుకు అంటే అతను ఆమె వెనకే పడిపోయాడు. కానీ అతను ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఫుల్ టైం నుంచే ఆమె తన క్రష్ అని చెబుతాడు. ఇది విని జీవన్ చాలా సర్ప్రైజ్ అవుతుంది. దూరం నుంచి యూజీ కూడా ఈ విషయాన్ని వింటాడు. అతను కూడా షాక్ అవుతాడు. జీవన్ సమాధానం చెప్పకముందే ఆమెకి ఒక కాల్ వస్తుంది. ఒక మీటింగ్ కి రావాలని చెబుతారు. అందుకే అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లే ముందు బేక్యూన్ చెప్పడంతో తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది. తర్వాత ఆమె యూజీతో కలిసి ఒక మీటింగ్ కి వెళ్తుంది. ఇది టీవీ అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించిన మీటింగ్. ఆ టీవీది ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారని జీవన్ కు గుర్తుకు వస్తుంది. అక్కడ యూజీ బిజినెస్ పార్ట్నర్స్ కలుస్తారు. ఆమె వారికి ముందే తెలుసు. ఎందుకు అంటే వారు భవిష్యత్తులో చాలా ఫేమస్ అవుతారు. అక్కడ ఒక బిజినెస్ పార్ట్నర్ జీవన్ అందాన్ని చూసి చేతులు కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ యూజీ మధ్యలో తన చేతిని ముందుకు తీసుకువచ్చి అతనితో చేతులు కలుపుతాడు. అది చాలా ఫన్నీగా ఉంటుంది. మరోవైపు సుమిన్ ఇంకా రియూనియన్ లోనే ఉంటుంది. ఆ ఏడిపించే అమ్మాయి సుమిన్తో ఎందుకు అబద్ధం చెప్పావు, ఎందుకు జీవోని తక్కువగా చూపించేదానివి అని ప్రశ్నిస్తుంది. సుమిన్ మళ్ళీ సాకులు చెబుతుంది. కానీ ఈసారి ఆ అమ్మాయిలు ఆమె మాట నమ్మరు. ఆమె వల్లే జీవోన్ని ఏడిపించామని హేళన చేశామని అంటారు. సుమిన్ కోపంతో తాను ఎప్పుడు వాళ్లకు జీవోన్ని ఏడిపించమని చెప్పలేదని అంటుంది. తర్వాత వాష్రూమ్ కి వెళ్లి జీవోన్ కి కాల్ చేస్తుంది. కానీ జీవోన్ కాల్ ఎత్తదు. కోపంగా బయటికి వస్తుంది. అప్పటికే అందరూ వెళ్లిపోయి ఉంటారు. ఆమె కోసం ఎవరూ ఎదురు చూడరు. బయటికి ఒంటరిగా రావాల్సి వస్తుంది. ఇక జీవన్ యూజీ బిజినెస్ పార్ట్నర్ కు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అడ్వర్టైజ్మెంట్ కు ఉపయోగపడతాయని భావిస్తుంది. కానీ అతను ఆమెని అవమానిస్తాడు. ఒక అమ్మాయిలా నిశ్శబ్దంగా నిలబడి ఉండమని అంటాడు. అప్పుడు యూజీ ముందుకు వచ్చి జీవన్ ఒక డిజర్వింగ్ ఎంప్లాయ్, అందుకే తనతో తీసుకువచ్చానని అంటాడు. ఆమెకి ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అని అంటాడు. అది విని అందరూ షాక్ అవుతారు. ఎందుకు అంటే యూజీ ఎప్పుడు ఇలా ఎవరి గురించి మాట్లాడలేదు. మీటింగ్ అయిపోయాక బయటికి వస్తారు. జీవన్ అతనికి థ్యాంక్స్ చెబుతుంది. తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్తారు. దారిలో జీవన్ యూజీ ఎప్పుడు తనను ప్రశంసిస్తాడని, కానీ ఇతరులు ఎప్పుడు అవమానిస్తారు అని అంటుంది. దానికి యూజీ మంచి వాళ్లతో మంచి ప్రవర్తనకు మాత్రమే తన ఎనర్జీని సేవ్ చేసుకోవాలని, చెడు వాళ్ళకి పట్టించుకోకూడదని అంటాడు. అతను మరో ప్రశ్న కూడా అడుగుతాడు, నా గురించి ఏమనుకుంటున్నావని. జీవన్ మీరు చాలా మంచి మనిషి అని చెబుతుంది. ఇద్దరు నవ్వుకుంటారు. అప్పుడు జీవన్కి ఒక మెసేజ్ వస్తుంది. యూజీ ఎవరు అని అడుగుతాడు. ఆమె రీయూనియన్ లో ఫ్రెండ్ కలిశాడని, అతనంటే చాలా ఇష్టపడేదాన్ని అని, అతనే తన ఫస్ట్ లవ్ అని అంటుంది. దానికి యూజీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతాడు. జీవన్ కు మళ్ళీ సమస్యలు రావద్దు అని అతన్ని కోరుకుంటాడు. మరోవైపు మిన్వాన్ క్యాంపింగ్ నుండి బయటికి పంపిస్తారు. ఎందుకు అంటే అక్కడ అతని ప్రవర్తన అమ్మాయిలతో సరిగ్గా లేదు అని. అందుకే అతను తన ఫ్రెండ్తో కలిసి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. దారిలో అతను ఫ్రెండ్ ఆట పట్టిస్తూ జీవన్ అతని కాల్స్కి కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వట్లేదు కదా అని అంటాడు. అంటే పెళ్లి కోసమే నిన్ను వాడుకుంటుంది, ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంది అని అనుమానం పెడతాడు. కానీ మిన్వాన్ అది అసంభవం అని చెప్పి అతన్ని సమాధానపరుస్తాడు. తర్వాత అతను తన ఫ్రెండ్ చాక్లెట్స్ అన్ని తీసుకుని దారిలోనే దిగిపోతాడు. అదే సమయంలో జీవోన్ మరియు యూజీ కారులో అదే దారిలో వెళ్తూ ఉంటారు. మిన్వాన్ కనిపించగానే జీవోన్ సీటుని వెనక్కి జరిపి దాక్కుంటుంది. కొద్దిసేపటి తర్వాత సుమిన్ కూడా కనిపించగానే మళ్ళీ దాక్కుంటుంది. అది చూసి యూజీ నవ్వుకుంటాడు. ఇద్దరు కూడా కలిసి నవ్వుకుంటారు. ఇక మిన్వాన్ సుమిన్ని కలుసుకొని ఇద్దరు జీవోన్ ఇంటికి వెళ్తారు. అక్కడ మిన్వాన్ డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది ఓపెన్ అవ్వదు. ఎందుకు అంటే ఇప్పుడు జీవన్ దాన్ని మార్చేసింది. ఎందుకు అంటే ఆమె జీవితంలో మిన్వాన్ని ఇక కోరుకోవడం లేదు. ఇక మిన్వాన్ దృష్టి మాత్రం సుమిన్ మీదే ఉంటుంది. ఆమెకు తన షర్ట్ కూడా ఇస్తాడు. తినడానికి వెళ్తారు. ఇక మరోవైపు జీవన్ మరియు యూజీ కలిసి ఉంటారు. యూజీ ఆమెను జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. దానికి జీవన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలని, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెబుతుంది. యూజీ తాను ఆమెకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించగలనని, అన్ని రకాల సెల్ఫ్ డిఫెన్స్ తనకి వచ్చని తానే పొగడతలు చెప్పుకుంటాడు. ఇది విని జీవన్ నవ్వుతుంది. ఎందుకు అంటే ఆమె ఎప్పుడు యూజీని అలా చూడలేదు. అప్పుడు యూజీ తన కళ్ళజోడు తీసి నవ్వుతాడు. దాంతో జీవన్ ఒకసారి కాంటాక్ట్ లెన్స్ ట్రై చేయమని, అందులో చాలా అందంగా ఉంటారు అని అంటుంది. ఇక సుమిన్ మరియు మిన్వాన్ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిన్ జీవన్ తన నుంచి దూరం అవుతుందని బాధపడుతుంది. ఈ సమయంలో మిన్వాన్ అవకాశం తీసుకొని పర్లేదు నీకు నేనున్నాను అని అంటాడు. అది విని సుమిన్ కూడా సంతోషపడుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత యూజీ జీవన్ ఇంటి వద్ద దింపుతాడు. అక్కడ అతను చెబుతాడు, పెళ్లి చేసుకునే ముందు చాలా మందిని కలవాలి, సరైన వ్యక్తిని ఎంచుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అని. దానికి జీవన్ సరదాగా, అంటే మీరు పెళ్లి చేసుకోరా అని అడుగుతుంది. దానికి యూజీ నేను కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని, కానీ ఇంకా ఆలోచన లేదు అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత జీవన్ తన టేబుల్ మీద ఒక డ్రాయింగ్ బుక్ చూస్తుంది. అందులో తాను వేసిన కొన్ని ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి. వాటికి రంగులు కూడా వేసి ఉంటాయి. అలాగే ఒక నోట్ కూడా ఉంటుంది, కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వమని. దీని గురించి జీవన్ ఆలోచిస్తుంది.
అప్పుడే సుమిన్ కాల్ చేస్తుంది, కానీ జీవన్ ఎత్తదు. తర్వాత మిన్వాన్ కూడా కాల్ చేస్తాడు. అతని కాల్ కూడా లిఫ్ట్ చెయ్యదు. అప్పుడు మిన్వాన్ మెసేజ్ చేస్తాడు, నీ కోసం సుమిన్ వెయిట్ చేస్తోంది, చాలా ఏడుస్తోంది అని కూడా అంటాడు. అప్పుడు జీవన్ సుమిన్ జాగ్రత్తగా తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని తిరిగి మెసేజ్ చేస్తుంది. ఎందుకంటే సుమిన్ మరియు మిన్వాన్ త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిదని, తాను తన దురదృష్టం నుంచి బయటపడవచ్చు అని అనుకుంటుంది. తర్వాత యూనో కాల్ చేస్తాడు. మాట్లాడుతూ ఉండగా అతను తాను ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఒక లెటర్ రాశానని, కానీ ఆమె ఆ లెటర్ రిప్లై ఇచ్చి తనను రిజెక్ట్ చేసిందని అంటాడు. ఇది విని జీవన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు అలాంటి లెటర్ చూడలేదు. ఇక్కడ కూడా ఏదో గందరగోళం ఉందన్నమాట. అందుకే ఒక రోజు కలుద్దామని అంటుంది జీవన్. మరుసటి రోజు ఉదయం జీవన్ తన కొత్త లుక్తో మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంది. అందరూ చూసి షాక్ అవుతారు. మిన్వాన్ కూడా ఆమెను చూసి చాలా అందంగా ఉన్నావని పొగుడుతాడు. అప్పుడు యూజీ అక్కడికి వస్తాడు. ఆమెను చూస్తుండగానే టేబుల్ తగిలి తడబడతాడు. సుమిన్ అతనితో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జీవన్కి ఆఫీస్కి తగిన బట్టలు వేసుకోలేదని అంటాడు. నిజానికి అతను ఆమెను చూడడం ఆపుకోలేకపోతాడు. జీవన్ గమనిస్తుంది, ఈ రోజు అతను కళ్ళజోడు బదులుగా కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నాడు అని. అతనికి అవి చాలా బాగున్నాయని అంటుంది. అతనికి అవి చాలా బాగా సరిపోతాయి. ఇక్కడ ఇద్దరు వీకెండ్లో కలిసి ఉన్నారనే విషయం బయటపడుతుంది. యూజీ అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాడు. ఇక అందరూ మిన్వాన్ని పొగుడుతారు, ఇంత మంచి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నావని. కానీ అలాగే ఈ సమయంలో జీవన్కి చాలా మంది అబ్బాయిలు పడతారు అని కూడా అంటారు. ఇది విని మిన్వాన్కి గుర్తుకు వస్తుంది, నిన్న జీవన్ యూజీతో కలిసి ఉందని. ఈ విషయం అడగడానికి ఆమె దగ్గరికి వస్తాడు. జీవన్ యూజీకి ఒక ముఖ్యమైన పని ఉందని, అందుకే కలిశామని చెబుతుంది. మిన్వాన్ తనకి అందరి అబ్బాయిల మైండ్స్ గురించి బాగా తెలుసు అని, యూజీ కూడా ఆమెను ఇష్టపడుతున్నాడేమో, అందుకే ఏదో కారణం చెప్పి పిలుస్తున్నాడని అంటాడు. తర్వాత ఆమెను బ్యూటిఫుల్ అని చెప్పి కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి జీవన్ అతని ప్యాంటు మీద కాఫీ పడేలా చేస్తుంది. దీంతో మిన్వాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతను వెళ్ళగానే సుమిన్ అక్కడికి వస్తుంది. ఎప్పటిలాగే అమాయకంగా నటిస్తూ జీవన్ను మళ్ళీ తన మాటల్లో పడేయడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు, నా తప్పు ఏమీ లేదు అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంది సుమిన్. ఇది విని జీవన్ మనసులో తాను భవిష్యత్తు చూడకపోయి ఉంటే తన మాటల్ని నమ్మేదాన్ని అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆమె మనసులో ఏముందో తెలుసు కాబట్టి ఇక ఆమె మాటల్లో పడబోనని అనుకుంటుంది. సుమిన్ భయపెట్టడానికి జీవన్ ఇంకా బెక్యూన్ కలవబోతున్నానని, ఈసారి అతని చేతుల నుంచి వెళ్ళబోనివ్వనని అంటుంది. అలాగే అతను తనని ఏ కారణంతో రిజెక్ట్ చేశాడో కూడా తెలుసుకుంటానని అంటుంది. ఇది విని సుమిన్ కొంచెం భయపడుతుంది. ఎందుకు అంటే ఆమె జీవన్ నుండి ఒక విషయం దాచింది కాబట్టి. తర్వాత జీవన్ మిన్వాన్ గురించి అతని స్టాక్ మార్కెట్ బిజినెస్ చాలా బాగా నడుస్తోందని, అతను చాలా డబ్బులు సంపాదిస్తున్నాడని అంటుంది. ఈ విషయం వింటే సుమిన్ తప్పకుండా మిన్వాన్ గురించి ఆలోచిస్తుందని ఆమెకు తెలుసు. వర్క్ అయిపోయాక అందరూ లిఫ్ట్లో ఉంటారు. యూజీ కూడా అక్కడికి వస్తాడు. లిఫ్ట్లో జనాలు ఎక్కువగా ఉన్నందుకు వెనక్కి వెళ్లాలని చూస్తాడు. కానీ జీవన్ కూడా లిఫ్ట్లో ఉందని గమనించి జనాల్లోకి వచ్చి లిఫ్ట్లో చేరుతాడు. అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మిన్వాన్ పై అసూయ ఉందని, ఎందుకు అంటే అతనికి జీవన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉందని అంటారు. లిఫ్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యూజీ జీవన్ని ఆపి తాను చెప్పడంతో కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నానని, అయితే జీవన్ కూడా ఎవరో చెప్పడంతో ఇలా దుస్తులు వేసుకున్నావా అని అడుగుతాడు. దానికి జీవన్ ఇలా డ్రెస్ వేసుకోవడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తోందని చెబుతుంది. ఇది విని యూజీ నవ్వుతాడు. అప్పుడు జీవన్ కూడా నువ్వు నీ స్టైల్ కొంచెం మార్చుకుంటే ఇంకా బాగుంటావని చెబుతూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత ఒక మీటింగ్ ముగించుకొని జీవన్ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యూజీ నిజంగా తనని ఇష్టపడుతున్నాడేమో అని ఆలోచిస్తుంది. అప్పుడు ఒక గొంతు వినిపిస్తుంది. తిరిగి చూస్తే యూజీ హియాన్తో ఉంటాడు. ఆమె చేతిలో చాలా షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు. ఇది చూసి జీవన్ కొంచెం హర్ట్ అవుతుంది. రాత్రి అంతా అదే విషయం గురించి ఆలోచిస్తూ ముందు కూడా యూజీ మరియు హియాన్ మధ్య అఫైర్ ఉందన్న సంగతి విన్నానని గుర్తుకు వస్తుంది. అంటే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే హియాన్ యూజీ వాళ్ళ తాతయ్య బాగా క్లోజ్. వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చుంటారు. యూజీకి అసలు బ్రాండ్స్ గురించి తెలియవు అని, బాగా ఖర్చు చేశానని చెప్తూ హియాన్ అంటుంది. కానీ యూజీ ఆమె మాటలపై అంత ఆసక్తి చూపడు. అర్ధరాత్రి యూజీ ఒక ఫ్రెండ్కి కాల్ చేసి జూడో ప్రాక్టీస్కి పిలుస్తాడు. జీవన్కి నేర్పించడానికి ముందుగా తాను ప్రాక్టీస్ చేయాలనుకుంటాడు. అతని ప్రవర్తన చూసి అతని ఫ్రెండ్ కూడా షాక్ అవుతాడు. యూజీ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అని అనుకుంటాడు. తర్వాత అతని ఇంటికి వెళ్తాడు. స్నానం చేసి అద్దంలో చూసుకుంటే అతని శరీరంపై హార్ట్ ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది. మనీ నోట్ పై వేసి ఉన్న హార్ట్లా అనిపిస్తుంది. తర్వాత తన పిల్లితో మాట్లాడుతూ మిన్వాన్ సుమిన్తో కలిసి జీవన్ని మోసం చేయబోతున్నారని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. అంటే అతనికి ఇవన్నీ ముందే తెలుసు. అంటే అతనికి కొత్త జీవితం దొరికిందన్నమాట. ఇది చాలా షాకింగ్ విషయం. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 13 ఏప్రిల్ 2023న యూజీ జీవన్ అంత్యక్రియలకి వస్తాడు. అక్కడ జీవన్ హత్య కేసులో
సుమిన్ని అరెస్ట్ చేస్తున్న దృశ్యం చూస్తారు. అలాగే ఆ ఏడిపించే అమ్మాయి మరియు ఇతరులు మాట్లాడుకోవడం వింటాడు. సుమిన్ వాళ్ళకి ఎలా అబద్ధాలు చెప్పిందో అని. అప్పుడే అక్కడికి బేక్యాన్ కూడా వస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది విని యూజీకి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. జీవోన్ ఎంత కష్టాల్లో ఉందో తెలుసుకోవడానికి తాను ముందే ప్రయత్నించలేదని బాధపడతాడు. ఆ రోజు అతను చాలా ఎక్కువగా మద్యం తాగుతాడు. ఒక పిల్లి రోడ్డు మీదకు రావడంతో అతని కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత అతను కూడా జీవోన్ లాగా 2013కి వెళ్తాడు. అంటే జీవోన్ని రక్షించడానికి అతనికి రెండో అవకాశం లభించింది. అందుకే అతని శరీరంపై ఆ హార్ట్ గుర్తు ఉంది. అప్పటి నుంచి జీవన్ చిన్న చిన్న సమస్యల నుంచి రక్షిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అతనికి అన్ని విషయాలు ముందే తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, డోమ్ను ఫుడ్ ఆర్డర్ చేసి జీవన్ ఇంటికి పంపించడం, రీయూనియన్కి పంపించడం, నిజం బయటపడేలా చేయడం. కానీ జీవన్కి రెండో అవకాశం దొరికిందని అతనికి తెలియదు. అందుకే అతను కొంచెం భయపడుతున్నాడు. తాను నిజం చెబితే జీవన్ తనని నమ్ముతుందా లేదా అని అనుమానం పడుతూ ఉంటాడు. మనం స్టార్టింగ్ లోనే చూస్తే యూజీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటాడు. అదే సమయంలో జీవన్ కూడా చాలా మత్తులో అక్కడికి వచ్చి యూజీ ముందు నిలబడుతుంది. జీవన్ పరిస్థితి చూసి యూజీ ఫ్రెండ్స్ కొద్దిగా భయపడిపోతారు. యూజీ ఆమెను అక్కడికి వదిలేసి వెళ్లిపోవాలని చూస్తాడు. కానీ అక్కడ నిలబడి ఉన్న కొంతమంది అబ్బాయిలు జీవన్ని తమతో తీసుకెళ్లాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆమె మత్తులో ఉన్నందుకు ఆమెను వాడుకోవాలనుకుంటారు. ఇది విన్న యూజీ వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడు. అతను మొదట జీవోన్ను నువ్వు ఇలా రోడ్డు మీద ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు జీవోన్ నవ్వుతూ తనకు బ్రేకప్ అయిందని, తన నాన్న కూడా చనిపోయారని, అందుకే ఇప్పుడు ఈ ప్రపంచంలో తాను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అంటుంది. అదే సమయంలో ఆమె నవ్వుతూ యూజీని చూస్తుంది. ఇంకా మత్తులో ఉండడం వల్ల అతన్ని కొరుకుతుంది కూడా. ఎందుకు అంటే ఆమెకు అసలు తన ముందు ఎవరున్నారో కూడా స్పష్టంగా తెలియనంతగా ఉంది. దాంతో యూజీ ఆమెను దగ్గరలో ఉన్న ఒక గార్డెన్కి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ కలిసి కూర్చుంటారు. జీవోన్ బీరు కావాలని మొండిగా చేస్తే యూజీ మాత్రం ఆమెకు బీరు బదులుగా కోక్ తాగమని ఇస్తాడు. మత్తులో జీవోన్ తన జీవితంలోని బాధలన్నీ చెప్పడం మొదలు పెడుతుంది. తన నాన్న చనిపోయినప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ ఆమెను చూసేందుకు కూడా రాలేదని అంటుంది. ఎందుకు అంటే అతను ఎప్పుడూ ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిన సుమిన్ని ఇంప్రెస్ చేయడంలోనే ఉండేవాడని అంటుంది. అలాగే సుమిన్ కూడా తన కష్టకాలంలో ఎప్పుడు తనతో లేదని చెబుతుంది. అయినా కూడా జీవోన్ సుమిన్ను వదిలేయలేనని అంటుంది. ఆమెతో ఉండగా తాను లూజర్లా ఫీల్ అయినా సరే. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఆమెకు ఇంకెవరూ లేరని, తనలాంటి లూజర్కి బెస్ట్ ఫ్రెండ్గా ఉండగలిగేది సుమిన్ మాత్రమేనని ఆమె అంటుంది. ఇది విన్న యూజీ ఆమెను ఓదారుస్తాడు. నిజానికి నేను కూడా ఒక లూజర్లానే ఉన్నాను అని అంటాడు. ఎందుకు అంటే తన నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కొత్త ఫ్యామిలీతో తాను కలిసి ఉండలేనని చెబుతాడు. తన నాన్న చనిపోయిన తర్వాత తాను కూడా పూర్తిగా ఒంటరిగా అయ్యానని అంటాడు. అలాగే ఒకరోజు నీకు ఒక మంచి ఫ్రెండ్స్ తప్పకుండా దొరుకుతారు. వాళ్ళతో ఉంటే ఆమె ఎప్పుడూ సంతోషంగా లూజర్లాగా ఫీల్ అవ్వకుండా ఉంటుంది అని ఆ ధైర్యం చెబుతాడు. ఇది విన్న జీవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యూజీ చేతిని పట్టుకొని నువ్వు చాలా మంచి మనిషివి, మంచి ఫ్రెండ్వి కూడా అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గార్డెన్లోనే నిద్రపోతారు. మరుసటి రోజు యూజీకి నిద్ర లేసేసరికి జీవన్ అక్కడ ఉండదు. తర్వాత అతను జూడో ప్రాక్టీస్కి వెళ్తాడు. అక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు జీవన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూస్తాడు. ఆమె నిన్న రాత్రి నేను ఒక లూజర్ని కలిశాను అని అంటుంది. అది విన్న యూజీ కొద్దిగా ఏదోలా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత తిరిగి అదే ప్లేస్ దగ్గరగా వెళ్ళేటప్పుడు జీవన్ అసలు ఒక చిన్న గాయపడిన పిల్లితో మాట్లాడుతుందని అతనికి తెలుస్తుంది. ఆ సంఘటన తర్వాత ప్రతిరోజు జీవన్ ఆ పిల్లికి ఆహారం పెట్టడం చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత తాను కూడా ఆమెతో కలిసి ఆ పిల్లికి ఫుడ్ పెట్టడం మొదలు పెడతాడు. ఇంకా ఆ పిల్లి కోసం చిన్న ఇంటిని కూడా తయారు చేస్తాడు. ఒకరోజు ఆ పిల్లి కారు కింద పడిపోతే కాపాడుతాడు కూడా. ప్రస్తుతం యూజీ సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే గతంలో కూడా జీవోన్ని కాపాడే అవకాశం అతనికి వచ్చింది. కానీ అప్పుడు అతను ఆ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అతని దగ్గర మంచి అవకాశం ఉంది. అందుకే ఇకపై జీవోన్ని తప్పకుండా కాపాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత మనం చూస్తాం యూజీ తన లుక్ మొత్తం మార్చుకుని ఆఫీస్కి వస్తాడు. దాంతో అందరి చూపులు అతని మీదనే పడతాయి. కానీ అతను మొదట జీవోన్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెబుతాడు. ఎందుకు అంటే తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలని ఐడియా ఇచ్చింది తనే కాబట్టి. ఇదంతా మిన్వాన్ వింటాడు. జీవోన్ని మాట్లాడడానికి పిలుస్తాడు. అందరూ అబ్బాయిలు ఒకేలా ఉండరని చెబుతాడు. కొందరు మంచి పార్ట్నర్ ఉన్నప్పటికీ మరో అమ్మాయిలకు కూడా ప్రపోజ్ చేస్తారని చెబుతూ యూజీకి దూరంగా ఉండమని ఆమెకి చెప్తాడు. కానీ ఇది విన్న జీవోన్ తన మనసులో మిన్వాన్ కూడా అదే కేటగిరీలోకి వస్తాడు అని అనుకుంటుంది. అతను అబద్ధాలు చెప్పి తనని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడని ఆమెకి అర్థమవుతుంది. అందుకే జీవోన్ అతనికి ఒక ప్రశ్న అడుగుతుంది. నువ్వు కూడా మిగతా అబ్బాయిల్లా నన్ను మోసం చెయ్యవు కదా అని. ఈ ప్రశ్నకు మిన్వాన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. జీవోన్ మాత్రం స్మైల్ చేసి అక్కడి నుంచి మిస్ కిమ్తో కలిసి వెళ్ళిపోతుంది. తర్వాత ఆఫీస్లో ఉన్న అందరు అమ్మాయిలు యూజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతను ఇప్పుడు చాలా మారిపోయాడని, చాలా హ్యాండ్సమ్గా హాట్గా కనిపిస్తున్నాడని అంటారు.
తర్వాత వాళ్ళు ఫుడ్ కిట్ ప్రాజెక్టు గురించి మాట్లాడడం మొదలు పెడతారు. కానీ అప్పుడే సుమిన్ అక్కడికి వస్తుంది. మళ్ళీ అందరి ముందు జీవన్ని చిన్నచూపు చూస్తే అబద్ధాలు చెబుతుంది. తాను మరియు జీవన్ వేర్వేరు సిటీల్లో కాలేజ్ చదువుతున్నప్పటికీ ప్రతి వారం జీవన్ని కలవడానికి తానే ఆమె దగ్గరికి వెళ్ళేదాన్నని చెబుతుంది. ఎందుకంటే జీవన్కు ఎలాంటి ఫ్రెండ్స్ లేరని అంటుంది. అప్పుడు హియాన్ వెంటనే ఆమెను ఆపేసి, నువ్వు ప్రతి వారం పోకపోయి ఉంటే తనకు కొత్త ఫ్రెండ్స్ దొరికేవారు అని చెప్తుంది. అప్పుడే బాస్ అక్కడికి వస్తాడు. ఆఫీస్లో గాసిప్ చేస్తూ టైంపాస్ చేయడానికి వస్తున్నారా అంటూ అడుస్తాడు. వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాడు. అయితే అక్కడ ఉన్న ఎవరు కూడా అతనికి ఎదురుమాట చెప్పలేరు. అంతేకాకుండా బాస్ చాలా కోపంగా జీవన్కు కార్ కీస్ ఇస్తూ తన కార్ని రాంగ్ ప్లేస్లో పార్క్ చేస్తానని వెళ్ళి మార్చి రమ్మని చెబుతాడు. ఆమెను తన సర్వెంట్లా ట్రీట్ చేస్తాడు. మరోవైపు మనకు తెలుస్తుంది, యూజీ స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అతని గ్రాండ్ ఫాదర్ ఆ షేర్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు యూజీ ఏదో విషయం వారితో దాచిపెడుతున్నాడని వారికి అర్థమవుతుంది. అంతేకాకుండా యూజీ ఆ షేర్లను కూడా ఏదో కారణంతో అమ్మకుండా ఉంచుకున్నాడు. నిజానికి యూజీ ఆ షేర్లు జీవన్ కోసమే సేవ్ చేసి పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ విషయం అందరి ముందుకు తీసుకురావడానికి అతను కొంచెం నర్వస్గా ఉన్నాడు. ఎందుకు అంటే ఫ్యూచర్ని మార్చడానికి ప్రయత్నిస్తే కొత్త సమస్యలు కూడా వస్తాయని అతనికి తెలుసు. ఇదివరకే జీవన్ కారు పార్క్ చేయడానికి వెళ్తుంది. అక్కడ బాస్ కారుని కోపంతో తన్నుతుంది. ఎందుకు అంటే ఆమె ఎవరి సర్వెంట్ కాదు. తర్వాత ఆమె లిఫ్ట్లో పైకి వస్తుంది. సుమిన్ తప్పకుండా ఆమెను ఓదార్చినట్టు నటిస్తూ నిలబడి ఉంటుందని ఆమెకు ముందే తెలుసు. ఎందుకు అంటే ఫుడ్ కిట్ ప్రపోజల్ జీవన్ నుంచి తీసుకోవాలని సుమిన్ ప్లాన్ చేస్తుంది. కానీ ఈసారి జీవన్ అలా చేయదు. సుమిన్కు తర్వాత మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ సుమిన్ ప్లాన్ ఇంకా అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటి తర్వాత బాస్ జీవన్ని తన ఆఫీస్కి పిలుస్తాడు. ఆ ఫుడ్ కిట్ ప్రపోజల్ను సుమిన్కి ఇవ్వమని చెబుతాడు. ఎందుకంటే ప్రాజెక్టుపై తన పేరు రావాలని, అలాగే సుమిన్ మరియు తను కలిసి చేసినట్టు చూపించాలని అతను కోరుకుంటాడు. దాంతో జీవన్ చాలా టెన్షన్ పడుతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. అదే సమయంలో యూజీ అక్కడికి వచ్చి జీవన్ని డిన్నర్కి రావాలని అడుగుతాడు. కానీ జీవన్ ఈరోజు రాత్రి నాకు పర్సనల్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పి తిరస్కరిస్తుంది. తర్వాత జీవన్ యూనోని కలవడానికి వెళుతుంది. ఎందుకంటే హై స్కూల్లో తనకు వచ్చిన లెటర్ ఎవరు రాశారో తెలుసుకోవాలని. ఇది ఇలా ఉండగా మిన్వన్ జీవన్కు పదే పదే కాల్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే అతను కూడా ఆమెను కలవాలని అనుకుంటాడు. కానీ జీవన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. మిన్వన్ సుమిన్కి కాల్ చేసి ఆమె ఎక్కడ ఉందో అని అడుగుతాడు. అప్పుడు సుమిన్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతుంది. జీవన్ చాలా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళిందని, కాబట్టి మిన్వాన్ ఆమెను కంట్రోల్ చేయాలని చెబుతుంది. లేదంటే పెళ్ళైన తర్వాత ఆమె కూడా వాళ్ళ అమ్మలాగా ఎవరితోనో అఫైర్ పెట్టుకోవచ్చు అని అంటుంది. అలాగే జీవన్ వాళ్ళ అమ్మ తన భర్తను వదిలేసినట్టే జీవన్ కూడా నిన్ను వదిలేస్తుందని చెబుతుంది. ఇది విన్న మిన్వాన్ చాలా కోపడిపోతాడు. ఎందుకంటే జీవన్ అమ్మ గురించి ఈ విషయం అతనికి ముందుగా తెలియదు. సుమిన్ మాత్రం ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు యూనో జీవన్కు ఒక లెటర్ చూపిస్తాడు. అది హై స్కూల్లో జీవన్ తనకు రాసిందని చెబుతాడు. ఆ లెటర్లో యూనో గురించి చాలా బ్యాడ్గా రాసి ఉంటుంది. కానీ జీవన్ ఆ లెటర్ చూసి వెంటనే అది తనది కాదని అర్థం చేసుకుంటుంది. ఎందుకు అంటే సుమిన్ ఆమె హ్యాండ్ రైటింగ్ని కాపీ చేసి ఆ లెటర్ రాసిందని ఆమెకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయటికి వస్తారు. అక్కడ జీవన్ యూనో తాను ఒక బాయ్ ఫ్రెండ్ రిలేషన్లో ఉన్నానని చెబుతుంది. ఇది విన్న యూనో కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ యూనో ఒక విషయం చెబుతాడు. తనకు ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసని, అతను ఇంకెవరో కాదు యూజీ అని అంటాడు. ఎందుకు అంటే రీయూనియన్కి రావాలని చెప్పింది కూడా యూజీయే. నిజం బయటపడేందుకు అతని సహాయం చేశాడు అని చెబుతాడు. ఇది విన్న జీవన్ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే యూజీ ఈ విషయాలని ఎలా తెలిసాయో ఏమో ఆమెకు అర్థం కాదు. అదే సమయంలో యూజీ తన కారులోంచి జీవన్ మరియు యూనో మాట్లాడుకుంటున్నారని చూస్తాడు. జీవన్ చెప్పిన పర్సనల్ ప్లాన్ అసలు యూనోని కలవడమే అని అతనికి తెలుస్తుంది. కొద్దిసేపటికి తర్వాత యూనో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తూ జీవన్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నేను తనని ఇష్టపడడం ఆపను అని అంటాడు. ఇంకోవైపు యూజీ కూడా జీవన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఆమె కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మిన్వాన్ కూడా వరుసగా కాల్స్ చేయడంతో జీవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్తుంది. మిన్వాన్ మాత్రం ఆమెను ఫాలో అవుతూ అక్కడికి చేరుకుంటాడు. జీవన్ ఇంత రెడీ అయ్యి ఎవరిని కలవడానికి వెళ్ళిందో అని అనుమానం పడతాడు. ఎంత దాచినా నిజం బయటపడుతుందని చెబుతాడు. ఇది విన్న జీవన్ సుమిన్ మిన్వాన్ని తన అమ్మ గురించి చెప్పిందని అర్థమవుతుంది. అప్పుడు మిన్వాన్ ఆమె చేతిని పట్టుకొని వెళ్లకుండా ఆపేస్తాడు. దాంతో జీవన్ చేతికి గాయమవుతుంది. అంతలోనే యూజీ అక్కడికి వచ్చి తన జూడో స్కిల్స్తో మిన్వాన్ని కింద పడేస్తాడు. ఆ సమయంలో యూజీ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మిన్వాన్ ఇలాగే జీవన్ని బాధ పెట్టబోతున్నాడని అతనికి ముందే తెలుసు. అప్పుడు యూజీ మిన్వాన్ను కొట్టబోతుండగా జీవన్ వెంటనే అతన్ని ఆపేస్తుంది. దాంతో మిన్వాన్ అక్కడి నుంచి పారిపోతాడు. దాని తర్వాత జీవన్ యూజీని నువ్వు నా గురించి ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నావు, ఇంకా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది.
యూజీ మిన్వాన్కు ఆమెకు సరైన వ్యక్తి కాదు అని, అతనితో ఉండకూడదని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ సుమిన్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అసలు ఆమె జీవన్ మరియు మిన్వాన్ మధ్య గొడవ చూడడానికి అక్కడికి వచ్చింది. కానీ ఆమె ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. దాంతో జీవన్ కోపంగా యూజీతో, నువ్వు ఇలా నా కోసం ఫీలింగ్స్ పెట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్ హ్యూయాన్ని మోసం చేయకూడదు అని అంటుంది. ఇది విన్న యూజీ ఆమెను ఆపి నిజం చెప్పడానికి వెంటనే హ్యూయాన్కి కాల్ చేస్తాడు. వారి మాటలు విన్న జీవన్, హ్యూయాన్ అతని గర్ల్ ఫ్రెండ్ కాదు, అసలు అతనికి చెల్లెలు అని తెలుస్తుంది. ఇది తెలుసుకొని జీవన్ చాలా ఆశ్చర్యపోతుంది. యూజీ సారీ చెప్పడం మొదలు పెడతాడు. కానీ యూజీ, నువ్వు ఇలా చాలా విషయాల్లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ ఒక విషయం మాత్రం సరిగ్గా అర్థం చేసుకున్నావు. నా మనసులో నీ కోసం నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటాడు. అతను తన ఫీలింగ్స్ని కన్ఫర్మ్ చేస్తూ నాకు నువ్వంటే చాలా ఇష్టమని అంటాడు. కానీ జీవన్ ఆ సమయంలో అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వదు. తర్వాత యూజీ ఆమెను ఇంటి వరకు వదిలి పెట్టడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవన్ తనకు కడుపు నొప్పి వస్తుందని చెబుతుంది. అదే సమయంలో యూజీ కూడా ఒక్కసారిగా ఆమె మీద పడిపోతాడు. దాన్ని చూసి జీవన్ చాలా భయపడిపోతుంది మరియు వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ యూజీ చాలా టెన్షన్ తీసుకుంటున్నాడని, సరిగ్గా తినడం లేదు అని, దానివల్ల అతను మూర్ఛపోయాడని చెబుతాడు. అంతేకాక అతనికి కొంచెం డైజెషన్ సమస్య కూడా ఉందని అంటాడు. ఇది విన్న యూజీ జీవన్కి కూడా కడుపు నొప్పి ఉందని గుర్తుకు వస్తుంది. అందుకే ఆమె కూడా టెస్ట్ చేయాలని డాక్టర్కి చెబుతాడు. ఎందుకు అంటే భవిష్యత్తులో జీవన్కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అతనికి ముందే తెలుసు. అందుకే ఇప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై జాగ్రత్త పడాలని అతను అనుకుంటాడు. దానికి జీవన్, నా కడుపు నొప్పి వస్తుందని నీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు యూజీ అబద్ధం చెబుతాడు. నిన్ను ఆఫీస్లో ఎప్పుడు మందులు వేసుకోవడం చూస్తాను, అందుకే అలా చెప్పాను అని అంటాడు. దాంతో డాక్టర్ ఇద్దరికి టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత వారు బయటికి వచ్చినప్పుడు యూజీ జీవన్తో, నేను ఒక మంచి మనిషిని, నువ్వు నన్ను నమ్మవచ్చు, భవిష్యత్తులో నీకు ఎలాంటి సమస్యలు రాకుండా నేనే చూసుకుంటాను అని అంటాడు. కానీ జీవన్ మనసులో మాత్రం సందేహం ఉంటుంది. యూజీ మంచి వ్యక్తి అయినప్పటికీ గతంలో జరిగిన సంఘటనల ద్వారా ఎవరిని నమ్మడం ఆమెకు చాలా కష్టమైపోయిందని. అందుకే ఆమె, ఇప్పటికే ఒకసారి నేను ఈ పరిస్థితిలో చిక్కుకున్నాను, ఎందుకు అంటే నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు కొట్టావు, కాబట్టి ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్తో ఈ విషయం క్లియర్ చేసుకోవాలి అని అంటుంది. దానికి యూజీ, నువ్వు నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు ఇది ఇష్టపడకపోతే నేను బలవంతం చేయను, నేను కేవలం వెయిట్ చేస్తాను, నువ్వే ఒకరోజు మిన్వాన్ నిజమైన ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకుంటావు అని అంటాడు. తర్వాత అతను జీవన్ కోసం ఒక క్యాబ్ని బుక్ చేస్తాడు. ఇద్దరు వేరువేరు క్యాబులలో ఇంటికి వెళ్తారు. కానీ ఇద్దరు ఒకరినొకరి గురించి ఆలోచించుకుంటూనే ఉంటారు. ఇంకోవైపు మిన్వాన్ రోడ్డు పక్కన బాధగా కూర్చుంటాడు. అప్పుడు సుమిన్ అక్కడికి వస్తుంది. అతని దగ్గరికి వెళ్లే ముందు ఆమె తన మేకప్ సరి చేసుకొని తన డ్రెస్ బటన్స్ కొంచెం ఓపెన్ చేసుకొని వెళ్తుంది అతన్ని ఇంప్రెస్ చేయడానికి. ఆమె టాక్సీ నుంచి దిగినట్టు నటిస్తూ మిన్వాన్ని అడుగుతుంది ఏమైంది అని. ఆ మాటల మధ్యలో ఇద్దరు కొంచెం దగ్గరవుతారు. మిన్వాన్ ఆమెను కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సుమిన్ అతన్ని కౌగిలించుకొని జీవన్ గురించి ఆందోళన పడుతున్నట్టు నటిస్తుంది. తర్వాత ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. మిన్వాన్ ఆమెను ఓదారుస్తాడు. ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. తర్వాత మిన్వాన్ ఆమెతో టాక్సీలో కూర్చొని వెళ్తాడు. టాక్సీలో కూడా సుమిన్ అతన్ని తన లుక్తో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మిన్వాన్ ఆమె ఇంట్లోకి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ టాక్సీ దిగగానే తర్వాత సుమిన్ మాత్రం అతన్ని తిరిగి వెళ్ళమని చెబుతుంది. తర్వాత రోజు జీవన్ మరియు యూజీ ఇద్దరు కూడా రాత్రంతా ఒకరినొకరు గురించి ఆలోచించుకుంటూ నిద్రపోరు. ఉదయం ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తారు. రోడ్లో జీవన్ యూనో నుంచి మెసేజ్ వస్తుంది. అసలు యూనో ఆమె ఆఫీస్ బయటే ఉంటాడు అని, ఆమె కోసం కాఫీ కూడా తీసుకొచ్చాను అని. ఇది చూసి యూజీ మళ్ళీ వారిని కలిసి చూస్తాడు. దాంతో అతనికి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆఫీస్లో హ్యాన్ ఇంకా మిస్ యాన్ మాట్లాడుకుంటూ యూజీకి ఏమైంది అని అనుకుంటారు. హియోన్ అతని చెల్లెలు కావడంతో అతని మూడ్ ఎందుకు చెడిపోయిందో ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే మిన్వాన్ మరియు సుమిన్ కూడా అక్కడికి వస్తారు. మిన్వాన్ జీవన్ వైపు కోపంగా చూస్తాడు, కానీ సుమిన్ వైపు మాత్రం సాధారణంగా ప్రవర్తిస్తాడు. సుమిన్ కూడా అతనిని చూస్తే నవ్వుతుంది. దాంతో జీవన్కి అర్థమవుతుంది వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు అని. తర్వాత మిన్వాన్ టెర్రస్ పైకి వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూజీ అక్కడికి వచ్చి అతన్ని ఆపుతాడు. కంపెనీ రూల్స్ ప్రకారం వర్క్ టైంలో స్మోకింగ్ చేయకూడదు అని, ఆఫీస్లో డేటింగ్, లవ్ అంటూ కూడా చేయకూడదు అని అంటాడు. అసలు యూజీ ఉద్దేశం ఏంటంటే మిన్వాన్ జీవన్తో బ్రేకప్ చేయాలని. ఎందుకు అంటే వారి రిలేషన్ వారి పనిపై ప్రభావం పడుతుంది అని. కానీ మిన్వాన్ తను స్ట్రాంగ్గా చూపించుకోవడానికి యూజీకి ప్రశ్నిస్తాడు. నిన్న నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు ఫాలో అయ్యావు, మా మధ్య ఎందుకు వస్తున్నావు అని. కానీ మిన్వాన్ తనను స్ట్రాంగ్ చూపించుకోవడానికి యూజీని ప్రశ్నిస్తాడు. నిన్న నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు ఫాలో అయ్యావు, మా మధ్య ఎందుకు వస్తున్నావు అంటూ. దానికి యూజీ తనను ఫాలో మ్యాప్ చూపించి చెబుతాడు. ఆ ఏరియాలో మా కంపెనీ ఒక వేర్ హౌస్ ఉంది.
నిన్న నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. అప్పుడే జీవన్ ప్రమాదంలో ఉన్నట్టు చూశాను అని అంటాడు. ఆ తర్వాత యూజీ టైం చూసేలా నటిస్తూ ఒక్కసారిగా మిన్వాన్ చేతిని అదే విధంగా మడత పెడతాడు. ఎలా అయితే మిన్వాన్ నిన్న జీవన్ చేతిని మడత పెట్టాడో అచ్చం అలాగా. ఇలా చేసి అతను మిన్వాన్కు ఒక వార్నింగ్ ఇస్తాడు. జీవన్కు ఎలాంటి హాని చేయకూడదు, ఆమెను గౌరవంగా ట్రీట్ చేయాలి అని. అది విన్న మిన్వాన్ కూడా అతని మాటకు తల వంచాల్సి వస్తుంది. తర్వాత అతను కిందకు వెళ్ళి జీవోన్ని కలుస్తాడు. జీవోన్ మాత్రం నిన్న జరిగిన సంఘటన తర్వాత మిన్వాన్ తనతో బ్రేకప్ గురించి మాట్లాడతాడని అనుకుంటుంది. కానీ మిన్వాన్ అలా చేయడు. అతను కేవలం సారీ చెబుతూ నా వల్ల తప్పు జరిగింది, అలా చేయకుండా ఉండాల్సింది అని అంటాడు. దాంతో జీవోన్కి అనుమానం వస్తుంది. మిన్వాన్ మనసులో తప్పకుండా ఏదో ప్లాన్ ఉందని. ఎందుకు అంటే సాధారణంగా అయితే తను కోపంగా స్పందించేవాడు. అసలు మిన్వాన్ మాత్రం ఇలా ఆలోచిస్తుంటాడు. ఏమని అంటే జీవన్ లాంటి మంచి భార్య తనకు ఇంకెక్కడా దొరకదు అని. అందుకే ఆమెను వదిలేయకుండా ఎలా కంట్రోల్లో పెట్టాలో నేర్చుకోవాలి అని. అప్పుడే జీవన్ అతన్ని నిన్న రాత్రి గొడవ తర్వాత ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అప్పుడు మిన్వాన్కి గుర్తుకు వస్తుంది. అతను సుమిన్తో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్లే ముందు సుమిన్ అతని చంపపై కిస్ కూడా చేసింది. కానీ ఈ విషయం గురించి అతను జీవన్కి ఏం చెప్పడు. అబద్ధం చెబుతూ నేను నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆఫీస్లోకి వస్తారు. జీవన్ యూజీ పక్కగా వెళ్తాడు. ఇద్దరు మనసులో నిన్నటి సంఘటనలు తిరుగుతూనే ఉంటాయి. కానీ వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సీన్లో బాస్ ఇంకా మిస్ సియాంగ్ మరియు జీవన్ లంచ్కి పిలుస్తాడు. ఎందుకు అంటే ఫుడ్ కిట్ ప్రపోజల్ గురించి మాట్లాడడానికి. దీంతో మిన్వాన్ చాలా హ్యాపీగా సుమిన్ కూడా లంచ్కి రావాలని అంటాడు. కానీ సుమిన్ మాత్రం రానని చెబుతుంది. అప్పుడు జీవన్ తన కార్డుని మిన్వాన్కి ఇస్తూ సుమిన్కి మంచి చోటుకు తీసుకెళ్లి మంచి భోజనం తినిపించు అని అంటుంది. నిజానికి జీవన్ కావాలని వారిని కలిసి పంపిస్తుంది, వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వాలి అని. ఇంకోవైపు జీవన్, బాస్ ఇంకా మిస్ యాంగ్ లంచ్ చేస్తూ ఉంటారు. అక్కడ బాస్ జీవన్ చేసిన ప్రపోజల్ను మార్కెట్ చేయడానికి మిస్టర్ వాంగ్ పేరును ముందుకు తీసుకువస్తాడు. మిస్టర్ వాంగ్ జీవన్ ముందే కలిసింది. బాస్ ప్రపోజల్ కంపెనీ అప్రూవ్ చేసిందని, దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక సెలబ్రిటీ లేదా ఒక ఫేమస్ చెఫ్ కావాలని అంటాడు ఫుడ్ కిట్లో జోడించడానికి. కానీ జీవన్ దీనికి ఒప్పుకోదు. ఎందుకు అంటే ఆ ఫుడ్ కిట్ కాన్సెప్ట్ హోమ్ మేడ్ ఫుడ్ గురించి, రెస్టారెంట్ ఫుడ్ గురించి కాదు అని చెబుతుంది. అయినా బాస్ ఆమె మాటలు ఒక్కటి వినడు. చివరికి జీవోని ఆ ప్రపోజల్ నుంచి తొలగిస్తాడు. అంటే అసలు ప్రపోజల్ జీవోన్ ఐడియా అయినా కంపెనీ పేరుతో తీసుకొని బాస్ మిగతా ఉద్యోగుల పని మీద క్రెడిట్ మొత్తం తానే తీసుకోవాలని అనుకుంటాడు. ఇది విన్న మిస్ యాంగ్, జీవోన్ ఇద్దరికి చాలా బాధగా అనిపిస్తుంది. జీవోన్తో బాస్ చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే జీవోన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మిస్ యాంగ్ బాస్కి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తుంది. కానీ బాస్ ఆమెను కూడా ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తాడు. అందుకే ఆమె కూడా మౌనం వహించాల్సి వస్తుంది. ఇంకోవైపు మిన్వాన్ సుమిని ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఖర్చు అంతా జీవన్ కార్డు నుంచే వెళ్తుంది కాబట్టి. అక్కడ అతను సుమిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సుమిన్ కూడా అతన్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇద్దరు వైన్ గురించి చాలా తెలిసినట్టు నటిస్తూ ఇలాంటి ఖరీదైన రెస్టారెంట్లకు తరచూ వస్తానని చూపించుకుంటారు. ఇక్కడి నుంచి సీన్ యూజీ వైపు మారుతుంది. అతను మిస్టర్ వాంగ్ని కలుస్తాడు. అక్కడ ఫుడ్ కిట్ ప్రపోజల్ చూసి షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఐడియా జీవోన్ది అని అతనికి ముందే తెలుసు. కానీ అందులో ఎక్కడ ఆమె పేరు లేదు. దాంతో అతను జీవోన్ను మెసేజ్ చేసి రాత్రి కలవాలని అంటాడు. ఎందుకు అంటే ఆమెకు ఫైట్ నేర్పించడం మొదలుపెట్టాలి అని. అక్కడ అతను ముందుగా తన ఫ్రెండ్ డాంగ్సుంగ్ని పరిచయం చేస్తాడు. డాంగ్సుంగ్ జీవన్ గురించి ముందే తెలుసు. అందుకే అతను ఆమెను హ్యాపీగా వెల్కమ్ చేస్తాడు. తర్వాత డాంగ్సుంగ్ జీవన్కు ఎవరైనా ఎలా ఫ్లిప్ చేసి కింద పడేయాలో ట్రైనింగ్ ఇస్తాడు. మొదటిసారి జీవన్ ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు యూజీ ఆమెకు ముందుగా నీ మొత్తం శక్తితో గట్టిగా అరవాలి, తర్వాత మూవ్ చేయాలి అని చెబుతాడు. జీవన్ అలాగే చేస్తుంది. ఆశ్చర్యంగా డాంగ్సుంగ్ని ఫ్లిప్ చేసి కింద పడేస్తుంది. ఆమె జీవితంలో మొదటిసారి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతనితో హ్యాండ్ షేక్ చేయడానికి వెళ్తుంది. కానీ యూజీ మధ్యలోనే వచ్చేస్తాడు. అదే ట్రిక్ను ఇప్పుడు తన మీద ప్రయత్నించమని చెబుతాడు. ఈసారి జీవన్ అతన్ని పడగొట్టలేకపోతుంది. నీ దృష్టి మొత్తం నీ అపోనెంట్ మీదే ఉండాలి, అప్పుడు నీకు కొత్త ట్రిక్ గుర్తుకు వస్తుంది అని అంటాడు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే జీవన్ యూజీని ఫ్లిప్ చేసి కింద పడేస్తుంది. కానీ ఈసారి ఆమె కింద పడిపోతుంది. అలా మళ్ళీ ప్రయత్నం చేస్తూ జీవన్ యూజీని ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి ఆమె కింద పడిపోవడానికి దగ్గర పడుతుంది. అప్పుడు యూజీ చెప్పినట్టు జీవన్ మళ్ళీ ప్రయత్నిస్తుంది. తర్వాత ఇద్దరు అలసిపోయి మ్యాట్ పైన పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. యూజీని చూస్తూ జీవన్కి ఒక పాత జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. 5 ఏళ్ల క్రితం కూడా ఇదేలా జరిగింది అని. అప్పుడు ఇద్దరు గార్డెన్లో మత్తుగా నిద్రపోయారు అని. తర్వాత యూజీ జీవన్ను ఆమె ఇంటి వరకు వదిలి వెళ్ళడానికి వస్తాడు. అక్కడ అతను జీవన్తో నువ్వు ఈ రోజు నన్ను ఎలా ఫ్లిప్ చేశావో అదే విధంగా నిజ జీవితంలో కూడా నీ సమస్యలను పోరాడవచ్చు, నీ తెలివితో వాళ్ళ తప్పులను కూడా సరిచేయొచ్చు అని అంటాడు.
అది విన్న జీవన్కు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. మరుసటి రోజు జీవన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. మొదటగా బాస్ దగ్గర నుంచి తన ప్రపోజల్ని తిరిగి తీసుకోవాలి. అందుకే ఆమె ఒక ప్లాన్ తయారు చేసుకుంటుంది. ఆమె బాస్ దగ్గరికి వెళ్ళి సారీ చెబుతుంది. మళ్ళీ ప్రపోజల్ టీంలో చేరాలనుకుంటున్నాను అని అంటుంది. ఎందుకు అంటే ఇంకా కొన్ని ఐడియాలు కూడా జోడించాలని ఐడియా వచ్చింది అని చెబుతుంది. బాస్ కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ ఇది చూసి యూనో కొంచెం బాధపడుతుంది. ఎందుకు అంటే జీవన్ చేసిన ప్రపోజల్ ఆమెదే కాబట్టి. ఈ విషయం గురించి వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫోన్ బెక్యోన్ పంపిన కేక్ హియోన్కి తినిపిస్తుంది. అలాగే ఫోన్లో హియోన్కి కేక్ చాలా టేస్టీగా ఉంది అని చెబుతుంది. అప్పుడు హియోన్ నవ్వుతూ బెక్యోన్కి నువ్వు అంటే ఇష్టం కాబట్టి అతను స్పెషల్గా ఈ కేక్ తయారు చేసి నీకోసం పంపించాడు అని అంటుంది. ఇంకోవైపు సుమిన్ జీవన్ గురించి చెడుగా మాట్లాడడానికి మిస్ యాంగ్ తన వైపుని తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చివరికి మిస్ యాంగ్ కూడా ఆమె మాటలకు కొంతమేరకు నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో జీవన్ ఒక ప్రపోజల్ ఇస్తుంది. ఫుడ్ కిట్ పై మిస్టర్ వాంగ్ పేరు కూడా జోడించాలి అని. బాస్ వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకంటే మిస్టర్ వాంగ్ అతని కజినే కాబట్టి. ఇలా చేస్తే తన స్థానం కూడా కంపెనీలో పెరుగుతుంది అని అనుకుంటాడు. దాంతో మిస్టర్ వాంగ్ కూడా ఈ ప్రాజెక్టుని అప్రూవ్ చేస్తాడు. వెంటనే ఫుడ్ కిట్ మార్కెటింగ్ కూడా మొదలవుతుంది. ప్రతి చోట మిస్టర్ వాంగ్ ఆ ఫుడ్ కిట్ను ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. కానీ జీవన్ అసలు ప్లాన్ మాత్రం వేరు. ఆమె ముందే తెలుసు మిస్టర్ వాంగ్ త్వరలో ఒక స్కామ్లో చిక్కుపోతున్నాడు అని. ఇప్పుడు నిజం బయటపడుతుంది అని. ఒకరోజు మిస్టర్ వాంగ్ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉంటాడు. అక్కడ అతను ఫ్లైట్ క్రూ మెంబర్స్తో చాలా రూడ్గా ప్రవర్తిస్తాడు. వారిపై అరుస్తాడు. దాంతో అక్కడున్న ప్రయాణికులు అతని వీడియో తీస్తారు. ఇప్పుడు జీవన్ అతనికి ఫోన్ చేసి మీరు అడ్వర్టైజ్ చేస్తున్న ఫుడ్ కిట్ అసలు నా ప్రపోజల్, మీరు దాన్ని దొంగలించారు అని అంటుంది. అసలన్నీ ఒక వీడియోలో రికార్డ్ అవుతాయి. అందరికీ తెలుస్తుంది మిస్టర్ వాంగ్ మరో ఉద్యోగి చేసిన కష్టాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని. అలా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. దాంతో ప్రజలు ఫుడ్ కిట్ కొనడం కూడా ఆపేస్తారు. అలాగే బాస్ అసలు నిజం కూడా బయటపడుతుంది. ఉద్యోగుల కష్టాన్ని క్రెడిట్ అతనే తీసుకుంటున్నాడు అని. ఇది చూసి జీవన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. చివరికి బాస్ని ఓడించింది. జూడో మ్యాచ్లో గెలిచినట్టే. ఆ సంతోషంలో ఆమె ఆఫీస్ టెర్రస్ పైకి వెళ్ళి BTS సాంగ్స్ వినడం మొదలు పెడుతుంది. అప్పుడే యూజీ కూడా అక్కడికి వస్తాడు. జీవన్ చేసిన పనిని ప్రశంసిస్తూ నువ్వు నీ ప్రపోజల్ని ప్రెజెంట్ చేయగలవు అని అంటాడు. జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆమె ఫోన్ కింద పడిపోతుంది. యూజీ దాన్ని ఎత్తి చూస్తాడు. ఆమె BTS సాంగ్స్ వింటూ ఉంటుంది. దాంతో ఇద్దరు మాట్లాడడం మొదలు పెడతారు. ఇద్దరికి BTS పాటలంటే ఇష్టమని తెలుస్తుంది. నాకు డైనమైట్ సాంగ్ అంటే చాలా ఇష్టమని అంటుంది జీవన్. అప్పుడు యూజీ అవును నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం, అలాగే స్ప్రింగ్ డే కూడా చాలా ఇష్టమని అంటాడు. అదంటే నాకు కూడా చాలా ఇష్టమని అంటుంది. కానీ వెంటనే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకు అంటే ఆ పాటలు భవిష్యత్తులో విడుదల అవ్వాల్సినవి. కానీ ప్రస్తుతం వారు ఉన్న సంవత్సరం 2013. అంటే ఇద్దరికి ఒకే విషయం అర్థమవుతుంది, వాళ్ళిద్దరూ కూడా భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళు అని. అది గ్రహించిన తర్వాత వారు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఆగిపోతారు. యూజీ ఇంకా జీవన్ ఆ పాటల వల్ల వాళ్ళిద్దరు ఫ్యూచర్ నుంచి వచ్చారన్న సంగతి తెలుస్తుంది. అందుకే జీవన్ యూజీకి మొత్తం నిజం చెబుతుంది. మరో 10 సంవత్సరాల తర్వాత తనకి క్యాన్సర్ వస్తుందని, మిన్వాన్ మరియు సుమిన్ కలిసి తనని మోసం చేసి చివరికి చంపేస్తారని చెబుతుంది. అయితే ఈ విషయాలన్నీ అప్పట్లో యూజీకి తెలియదు. ఎందుకు అంటే అప్పట్లో అతను ఆమె జీవితంపై పెద్దగా దృష్టి పెట్టలేదు కాబట్టి. యూజీ మాత్రం తన జీవన్ ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆమె మరణంపై పశ్చాత్తాపం పడుతున్నారని మాట్లాడుకుంటున్నట్టు విన్నట్టు చెబుతాడు. అలాగే ఆ రీయూనియన్కి బెక్యోన్ని నేనే పంపానని అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడే స్కూల్కి సంబంధించిన విషయాలు కూడా అతనికి తెలిసాయని చెబుతాడు. ఆ తర్వాత వాళ్ళు ఈ విషయం గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక పరిష్కారం కనుక్కోవడానికి యూజీ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే జీవోన్ ఆ ఇంట్లో ఒక పిల్లిని చూస్తుంది. మొదట యూజీ ఆ పిల్లిని జీవోన్ని ఇష్టపడకపోవచ్చు అని అనుకుంటాడు. కానీ ఆ పిల్లి చాలా కంఫర్టబుల్గా జీవన్ దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత యూజీకి ఒక పాత సంఘటన గుర్తుకు వస్తుంది. జీవన్ ఫ్యూనరల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను చాలా బాధలో ఉంటాడు. ఆ రోజు భారీ వర్షం పడడం వల్ల అతని కారు కూడా చెడిపోతుంది. అందుకే అతను ఒక టాక్సీ ఎక్కాల్సి వస్తుంది. ఆ టాక్సీ డ్రైవర్ జీవన్ తండ్రే. అప్పటికే ఇదంతా జరిగి ఉంటుంది. అప్పుడు జీవన్ తండ్రి యూజీని అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడో అని అడుగుతాడు. యూజీ తన జీవితంలో చాలా ముఖ్యమైన దాన్ని కోల్పోయానని, అలాగే ముందే చాలా అవకాశాలున్న దాన్ని కాపాడుకోలేకపోయానని, ఎందుకంటే అప్పట్లో తాను తప్పు చేస్తున్నానని అనుకున్నానని చెబుతాడు. కానీ ఆ సమయంలో ఒకసారి ప్రయత్నించి ఉంటే ఈరోజు తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఇంకా జీవించి ఉండేదని అంటాడు. అది విన్న తర్వాత జీవన్ తండ్రి అతనికి ఒక ప్రశ్న అడుగుతాడు. మళ్ళీ అన్నీ సరి చేసుకునే అవకాశం వస్తే నువ్వు అన్నీ సరి చేస్తావా అని అంటాడు. యూజీకి అది కొంచెం విచిత్రంగా అనిపించినా అవకాశం వస్తే ఈసారి తప్పకుండా తనకు ముఖ్యమైన వ్యక్తిని కాపాడుతాను, ఆమెను చనిపోనివ్వను అని అంటాడు.
అప్పుడే అతనికి ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం తర్వాత అతను నేరుగా 2013 సంవత్సరానికి వెళ్తాడు. కానీ ఈ విషయం జీవన్కి చెప్పకుండా తాను కేవలం నిద్రపోయి లేచినప్పుడు ఇక్కడికి వచ్చానని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత జీవన్కు ఒక ఐడియా ఇస్తాడు. మిన్వాన్ మరియు సుమిన్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని, లేదా వాళ్ళతో పూర్తిగా మాట్లాడడం మానేయాలని, అలాగే మిన్వాన్తో బ్రేకప్ చేసుకోవాలని అంటాడు. యూజీ చేతిపై ఉన్న కాలిన మచ్చ అసలు తన చేతిలో పడాల్సింది అని అంటుంది. కానీ ఆ సమయంలో యూజీ ఆమెను కాపాడడంతో ఆ మచ్చ అతని చేతికి వచ్చింది. దానికి అర్థం ఒక్కటే, జీవన్కి జరిగే విధి ఏదైనా కానీ మారితేనే ఆమె తన ఫ్యూచర్ని మార్చుకోగలదు. ఎందుకు అంటే జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది. ఆమె ఎక్కడైనా పారిపోయినా మిన్వాన్ మళ్ళీ ఆమెను చంపే అవకాశం ఉంది. అందుకే ఒకే మార్గం ఉంది, జీవన్ స్థానంలో సుమిన్ని పెట్టాలి. అంటే మిన్వాన్ జీవితంలో జీవన్ స్థానాన్ని సుమిన్ తీసుకోవాలి. అప్పుడు జీవన్కి ఉండే విధి సుమిన్కి మారిపోతుంది. జీవన్ బతుకుతుంది. ఇది విన్న యూజీ కొంచెం బాధపడతాడు. ఎందుకు అంటే అతను కూడా జీవన్ లాగే ఈ టైంలోకి వచ్చాడు. 2023లో అతనికి జరిగిన ప్రమాదం మళ్ళీ జరగాల్సిందే. అంటే అతని జీవితం కూడా కేవలం 10 సంవత్సరాలకే పరిమితం. ఈ విధిని అతను మార్చలేడు. ఈ విషయం అతనికి బాధ కలిగించిన జీవన్కి చెప్పడు. మరుసటి రోజు మిస్ యాంగ్ ఆఫీస్కి వెళ్తుంది. ఆమె చాలా టెన్షన్లో ఉంటుంది. ఎందుకు అంటే ఆమె వివాహ జీవితం కూడా సరిగా లేదు. అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అయింది. అప్పుడే ఆఫీస్లో మిస్టర్ లీ ఎంట్రీ ఇస్తాడు. అందరూ చాలా యాక్టివ్గా మారిపోతారు. ఎందుకంటే అతనే కొత్త బాస్. మిస్టర్ లీ యూజీ స్టెప్ బ్రదర్. అతన్ని కంపెనీకి పంపించింది యూజీ వాళ్ళ తాతయ్య అయిన చైర్మన్ గారు. అతను యూజీని కలుసుకొని జీవన్ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమె గురించి అన్నీ తెలుసుకున్నానని, ఆమె నీకు మంచి చాయిస్ కాదని చెబుతాడు. యూజీ కేవలం తనకు జీవన్ అంటే ఇష్టం కాబట్టి ఆమెకు అవకాశాలు ఇస్తున్నాడని, కానీ నిజానికి తన ఒక వీక్ ఎంప్లాయీ అని చెబుతాడు. ఈ మాటలు విన్న యూజీకి చాలా కోపం వస్తుంది. కానీ అతను ఏం మాట్లాడడు. తర్వాత మిస్టర్ లీ ఒక కొత్త టీంని తయారు చేస్తాడు. ఫుడ్ కిట్ ప్రాజెక్టు బాధ్యతను మిస్ యాంగ్కి ఇస్తాడు. ఆమెకు సహాయం చేయడానికి సుమిన్ ఇంకా మిన్వాన్ని కూడా ఎంపిక చేస్తాడు. ఇది విన్న జీవన్కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. యూజీతో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ యూజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం మిస్ మిన్వాన్ మరియు ఇంకా సుమిన్ ఇద్దరు కలిసి దగ్గర చేయాలి అని. అందుకు ఇది మంచి అవకాశం. ఇక మరోవైపు మిన్వాన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. జీవన్కి యూజీ ఏమైనా సరే వాళ్ళు మిన్వాన్ మరియు సుమిన్ ఇద్దరిని దగ్గర చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీనికంటే మంచి అవకాశం వాళ్ళకి మళ్ళీ రావడం కష్టమని అంటాడు. ఇది విన్న జీవన్ కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటుంది. మరోవైపు చూస్తే మిన్వాన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. అతను సుమిన్ కోసం స్ట్రాబెర్రీ మిల్క్ తీసుకొని వస్తాడు. అలాగే ఒక వర్క్షాప్ గురించి చెబుతాడు. ఆ వర్క్షాప్లో ఇద్దరు కలిసి పని చేయవచ్చని అంటాడు. దాంతో సుమిన్ కూడా అతన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తన స్ట్రాబెర్రీ మిల్క్ తనతో పంచుకొని తాగుదామని అంటుంది. కానీ మిన్వాన్ సిగ్గుపడి దాన్ని తాగకుండా తిరస్కరిస్తాడు. ఇక యూజీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది, తాను తన ఫ్యూచర్ని మార్చలేడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత తన మరణం ఖాయమని. ఆలోచనలు అతన్ని చాలా కలవర పెడుతుంటాయి. అందుకే అతను యూనో రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ యూనోని పిలిచి డైనమైట్ ఇంకా స్ప్రింగ్ డే అనే పాట గురించి అడుగుతాడు. అవి BTSకు చెందిన రిలీజ్ కాని పాటలు. కానీ యూనోకి వాటి గురించి ఏమాత్రం ఐడియా లేదు. దాంతో యూజీకి అర్థమవుతుంది యూనోకి పూర్తి జీవితం ముందుంది. టైం ట్రావెల్ చేసిన వాళ్ళలో అతను లేడు అని. జీవన్ని కాపాడేందుకు ఈ టైంకి వచ్చిన నేనే అని గ్రహించుకుంటాడు. ఆ ఆలోచనలో బాధపడితే యూజీ ఎక్కువగా డ్రింక్ చేసి అక్కడ నిద్రపోతాడు. అందుకే వాళ్ళ చెల్లి అయిన హియోన్ తన్ని తీసుకెళ్లడానికి వస్తుంది. ఎందుకంటే యూజీ ఫోన్లో ఆమె నుంచే ఎక్కువ కాల్స్ వచ్చి ఉంటాయి. అందుకే బెక్యాన్ ఆమెకు కాల్ చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె యూజీ తన అన్న అని, అలాగే తన బాస్ కూడా అని చెబుతుంది. అప్పుడు బెక్యాన్కి గుర్తుకు వస్తుంది, ఒకసారి జీవన్కి కేక్ పంపించినప్పుడు తాను హియోన్ గొంతు విన్నట్టు. అందుకే జీవన్ గురించి అడుగుతాడు, మీకు జీవన్ తెలుసా అని. హియోన్ కూడా అతన్ని గుర్తుపట్టి అతను చేసిన కేక్ని చాలా ప్రశంసిస్తుంది. ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుంది. దాంతో భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ ఉండొచ్చు అని అనిపిస్తుంది. మరుసటి రోజు యూజీ తన తాత ఇంట్లో ఉంటాడు. అక్కడ కూడా అతను షూటింగ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అతని తాత అతన్ని ఆఫీస్కి పిలిచి ఉదయం డ్రింక్ చేయకూడదని చెబుతాడు. అలాగే లీతో కలిసి పని చేయాలని అంటాడు. ఇంకా యూరా అనే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని కూడా సూచిస్తాడు. ఎందుకంటే యూరా తండ్రి ఒకప్పుడు తాతగారి బిజినెస్ పార్ట్నర్. కానీ యూజీ ఆ విషయాన్ని నేరుగా తిరస్కరిస్తాడు. అప్పుడు వాళ్ళ తాత పెళ్లి చేసుకోకుంటే కనీసం యూజీకి నచ్చిన అమ్మాయిని పరిచయం చేయమని అడుగుతాడు. అయినా యూజీ ఏమీ చెప్పకుండా ఈ విషయంలో మీరు ఏమీ చేయకండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను నిర్ణయం తీసుకుంటాడు, తన దగ్గర జీవన్ని కాపాడటానికి ఎక్కువ సమయం లేకపోయినా చివరి శ్వాస వరకు ఆమెను రక్షిస్తానని.
ఆమె ఫ్యూచర్ను సరిచేసి తానే చనిపోతానని అనుకుంటాడు. ఇదే సమయంలో జీవన్ ఆఫీస్కి వస్తుంది. అక్కడ అందరూ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే కొన్ని స్టాక్స్ చాలా పెరిగిపోయాయి. అవే స్టాక్స్లో జీవన్ కూడా డబ్బు పెట్టింది. అందుకే ఆమె కంప్యూటర్ చెక్ చేస్తూ తన స్టాక్స్ విలువ డబుల్ అయిందని తెలుస్తుంది. దీంతో ఆమె చాలా సంతోషపడుతుంది. అప్పుడే మిన్వాన్ ఆమెను మాట్లాడడానికి పిలుస్తాడు. జీవన్ డెస్క్ నుంచి వెళ్ళగానే తర్వాత సుమిన్ ఆమె కంప్యూటర్ని చూస్తుంది. జీవన్ మిన్వాన్కి చెప్పకుండా స్టాక్స్ కొనిందని, అవి డబుల్ అయ్యాయని తెలుస్తుంది. వెంటనే మిన్వాన్ కూడా అదే స్టాక్స్ కొనేస్తుంది. మరోవైపు మిన్వాన్ జీవోని రెస్టారెంట్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్తాడు. అసలు అతని ప్లాన్ ఏమంటే జీవన్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని సుమిని ఇంప్రెస్ చేయడం. కానీ జీవన్ ఆ డబ్బుతో ఇప్పటికే స్టాక్స్ కొనేసింది. అందుకే ఆమె అబద్ధం చెబుతుంది, ఆ డబ్బుతో ఇన్సూరెన్స్ తీసుకున్నానని. అది విని మిన్వాన్ చాలా కోపంగా మారి ఇప్పుడు నేను స్టాక్స్ అమ్మేయాలా అంటాడు. కానీ జీవన్ అలా చేయవద్దు అని అంటుంది. ఎందుకు అంటే ఆమె మిన్వాన్కి పెద్ద నష్టం కలగాలని కోరుకుంటుంది. మిన్వాన్ పెట్టిన స్టాక్ కంపెనీ త్వరలో మూతపడబోతుంది. అందుకే మిన్వాన్ డబ్బు కూడా అదే స్టాక్లో మునిగిపోవాలని జీవన్ అనుకుంటుంది. దాంతో జీవన్ కొత్త ప్లాన్ చేస్తుంది. తాను మిన్వాన్ సుమిన్ ముగ్గురు కలిసి పిక్నిక్కి వెళ్దామని అంటుంది. ఖర్చంతా నేనే చూసుకుంటానని చెబుతుంది. ఇది విని మిన్వాన్ చాలా సంతోషపడతాడు. అలా ముగ్గురు పిక్నిక్కి వెళ్తారు. అక్కడ మిన్వాన్ ఎక్కువ సుమిన్కే కేర్ చూపిస్తూ ఉంటాడు. కానీ జీవన్ మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆమెకు అదే కావాలి కాబట్టి. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు సుమిన్ అంటుంది, మనం ముగ్గురం ఒక టీం లాంటి వాళ్ళం, ఒక ఫ్యామిలీ లాగా అని. అది విన్న జీవన్కు గుర్తుకు వస్తుంది, భవిష్యత్తులో తనను చంపేది కూడా ఈ స్నేహితురాలే అని, ఈ ఫ్యామిలీనే కదా అని. అప్పుడు మిన్వాన్ జీవన్ భుజంపై చేయి పెట్టబోతాడు. కానీ జీవన్కి గుర్తుకు వస్తుంది, అదే చేతితో అతను భవిష్యత్తులో తనని చంపాడు అని. దాంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. వెంటనే ఒక కారణం చెబుతుంది, తన మీద పురుగు నడుస్తుంది అని. అది విన్న సుమిన్ కూడా భయపడినట్టు నటిస్తుంది. మిన్వాన్ వెంటనే ఆమెను ఆదుకుంటాడు. అది చూసి జీవన్కి గుర్తుకు వస్తుంది, ఒకప్పుడు మిన్వాన్ కూడా ఇదే విధంగా తనను కూడా కేర్ చేసేవాడు అని. అప్పుడు జీవన్కి యూనో నుంచి కాల్ వస్తుంది. తనతో మాట్లాడడానికి జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి జీవన్ ముందే యూనోకి కాల్ చేసింది, పిక్నిక్ నుంచి బయటపడటానికి. తర్వాత యూనో జీవన్ ఆఫీస్ బయటకు వచ్చి కలుస్తాడు. ఆమె కోసం పూలు కూడా తీసుకొని వస్తాడు. అది చూసి జీవన్ చాలా సంతోషపడుతుంది. అప్పుడే యూజీ వాళ్ళిద్దరిని కలిసి చూస్తాడు. వెంటనే జీవన్ని ఆఫీస్లోకి పిలుస్తాడు. అప్పుడు జీవన్ తాను మిన్వాన్ ఇంకా సుమిని డేట్కి పంపించి వచ్చానని చెబుతుంది. అప్పుడు యూజీ కొన్ని ఉద్యోగుల పేర్లు చెప్పి ఇలా అంటాడు, తాను ఒకరోజు చైర్మన్ అయిన తర్వాత మిస్టర్ లీ స్వయంగా రాజీనామా చేస్తాడు అని. అప్పటి వరకు లీని కంట్రోల్ చేయాల్సిందే అని చెబుతాడు. అలాగే ఫుడ్ కిట్ ప్లాన్ని కూడా తను కావాలని జీవన్కి ఇవ్వలేదు అని కూడా చెబుతాడు. అదే సమయంలో జీవన్కి ఎప్పుడైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగవచ్చు అని చెప్తాడు. మరుసటి రోజు అందరి కోసం ఒక వర్క్షాప్ ఏర్పాటు చేస్తారు. దాని ఏర్పాట్లు హియాన్ చేసింది. ఆమె అందరికీ ఈ వర్క్షాప్లో ఒక ట్రెజర్ హంట్ గేమ్ ఉంటుంది. అందులో మొదటిగా ఫ్లాగ్ కనుగొన్న వారికి ట్రావెల్ వ్యాన్లో ఉండే అవకాశం వస్తుంది. చివరిగా వచ్చే వాళ్ళకు మాత్రం స్లీపింగ్ బ్యాగ్ మాత్రమే దొరుకుతుంది అని అంటుంది. ఇది విన్న తర్వాత అందరూ తమ తమ టీములు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు సుమిన్ మరియు జీవన్ దాచుకొని హియాన్ మాట్లాడుతున్నది వింటారు. మొదటి ప్రైజ్ ఫ్లాగ్ నీటి మధ్యలో పెట్టారని తెలుస్తుంది. దాంతో సుమిన్ వెంటనే జీవన్కి ఈ పని కోసం మిన్వాన్ సహాయం తీసుకుంటానని చెబుతుంది. వెంటనే మిన్వాన్ని వెతకడానికి బయటికి పరిగెడుతుంది. కానీ జీవన్కి గతం గుర్తుకొస్తుంది. గత టైం లైన్లో మిన్వాన్కి చివరి ఫ్లాగ్ దొరికింది. అందుకే అతను స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాడు. సుమిన్ మాత్రం బాస్ సహాయం వల్ల మొదటి ఫ్లాగ్ పొందింది మరియు వ్యాన్లో పడుకుంది. కానీ ఇప్పుడు బాస్ మారిపోయాడు కాబట్టి ఈసారి పరిస్థితి కూడా మారవచ్చు అని అనుకుంటుంది. అందుకే జీవన్ ఏదైనా చేసి మొదటి ఫ్లాగ్ తానే తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఒంటరిగా వెళ్ళి దాన్ని తీసుకోవాలని బయలుదేరుతుంది. మధ్యలో ఆమెకి యూజీ కనిపిస్తాడు. అతను జీవన్కి ఏ సహాయం కావాలన్నా తన దగ్గరికి రావచ్చు చెప్తాడు. కానీ జీవన్ తాను అతన్ని ఉపయోగించుకోదలుచుకోలేదని, తనకు కూడా కొత్త జీవితం దొరికిందని, గత జీవితంలో చేయలేకపోయిన పనులు ఇప్పుడు తానే చేయాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు యూజీ దగ్గరికి వచ్చి తన శరీరంపై ఉన్న హార్ట్ గుర్తు చూపిస్తాడు. ఆ గుర్తు జీవన్ తండ్రి వస్తువులపై వేసిన గుర్తు. అప్పుడు యూజీ జీవన్ తండ్రి తనని ఎన్నుకున్నారని, ఆమెను కాపాడటానికి అని అంటాడు. అందుకే తాను ఎప్పుడు ఆమెను రక్షిస్తానని కూడా చెప్తాడు. అది చూసి జీవన్ చాలా ఎమోషనల్ అవుతుంది. కానీ జీవన్ మాత్రం నేను అన్ని నిజాయితీగా నీతో షేర్ చేసుకుంటున్నానని, కానీ నీ హెల్ప్ ఎక్కువగా నాకు అవసరం లేదు అని నేను సొంతంగా చేసుకుంటానని చెబుతుంది. ఇక మరోవైపు సుమిన్ మిన్వాన్ను కనుక్కుంటుంది. ఆమె తన చేతికి చిన్న గాయం చేసుకుంటుంది, నీళ్ళల్లోకి వెళ్లాల్సిన పని లేకుండా ఉండటానికి. మిన్వాన్ని తన స్థానంలో ఫ్లాగ్ తీసుకురమ్మని అడుగుతుంది. అతను కూడా సరే అంటాడు. మరోవైపు జీవన్ నీళ్ల మధ్యలో ఉన్న ఫ్లాగ్ని చూసి దాన్ని తీసుకోవడానికి నీళ్ళల్లోకి దూకుతుంది.
కానీ ఆ నీరు చాలా లోతుగా ఉందని తెలుసుకున్న యూజీ వెంటనే ఆమెను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నిజంగా జీవన్ మునిగిపోతూ ఉంటుంది. అతను ఆమెను బయటికి తీసుకొని కొంచెం కోపంగా సహాయం అడగవచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం అని అంటాడు. దానికి జీవన్ సమాధానం ఇస్తూ తాను సుమీన్లా ఇతరుల సహాయంపై ఆధారపడే జీవితం జీవించాలనుకోవడం లేదని, ప్రతి పని తానే చేయాలనుకుంటున్నానని అంటుంది. అది విన్న యూజీ కూడా నేను కొత్త జీవితంలో తాను చేయాలనుకునేది ఒకటే, నీ జీవితాన్ని స్థిరంగా ఉంచడం అని అంటాడు. ఆమె జీవితంలో ఉన్న అస్థిరతలో తనతో కలిసి నిలబడి ఆమెకు స్థిరమైన జీవితం ఇవ్వాలని అనుకుంటున్నానని కూడా అంటాడు. ఇదిలా ఉండగా సుమిన్ ఇంకా మిన్వాన్ మొదటి ఫ్లాగ్ని తీసుకోవడానికి వెళ్తారు. కానీ అప్పటికే ఇంకెవరో ఆ ఫ్లాగ్ని తీసుకుపోయారు. అందుకే ఇద్దరు నిరాశగా తిరిగి వస్తారు. అదే సమయంలో జీవన్ దగ్గరే మొదటి ఫ్లాగ్ ఉంటుంది. ఆమె హియోన్ మరియు మిస్ యాంగ్తో కూర్చొని ఉంటుంది. అక్కడ జీవోన్ ఎవరో ఒకరు స్టేబుల్గా ఉండాలనుకుంటున్నాను అంటే దానికి అర్థం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇది తప్పకుండా మిన్వాన్ చెప్పి ఉంటాడని అనుకుంటారు. అందుకే జీవోన్కి ఇప్పుడు ఆమె క్యాంపింగ్ వ్యాన్ దొరికింది కాబట్టి రాత్రి మిన్వాన్ని తీసుకువెళ్ళి అడగవచ్చు దాని అర్థం ఏమిటో అని అంటారు. అప్పుడు జీవోన్కి గతం గుర్తుకు వస్తుంది. గతంలో కూడా ఆమె టెంట్ గెలిచింది, కానీ మిన్వాన్ ఆమెను నిద్రపోనివ్వలేదు. ఇద్దరు రాత్రంతా తిరుగుతూ చివరికి దగ్గరయ్యారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. కాబట్టి జీవో నిర్ణయించుకుంటుంది ఏదైనా చేసి ఆ టెంట్ సుమిన్కి రావాలి. తర్వాత గతంలో తనతో జరిగినది ఇప్పుడు సుమిన్తో జరుగుతాయి అని అనుకుంటుంది. ఇలా ఆలోచిస్తూ బయటికి వెళ్తూ ఉండగా యూజీ ఆమెను కలుస్తాడు. జీవోన్ తాను నీళ్ళల్లో పడిపోయినప్పుడు భయపడలేదు, కానీ రెండో అవకాశం దొరికిన తర్వాత కూడా అదే తప్పు మళ్ళీ చేస్తానేమో అన్న దానికి ఎక్కువ భయం వేసింది అని అంటుంది. అంతలో సుమిన్ ఫ్లాగ్ నెంబర్ 4 తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకొకరి దగ్గర నుంచి దాన్ని లాగేసి ఆమెకి గేమ్ నుంచి అవుట్ చేస్తుంది. అదే సమయంలో జీవన్ చేతిలో మొదటి ఫ్లాగ్ ఉందని చూసి దాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య చాలా ఫన్నీ క్యూట్ ఫైట్ జరుగుతుంది. జీవన్ సుమిన్ని కింద పడేసి తన ఫ్లాగ్ని కాపాడుకుంటుంది. ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సుమిన్కి కొంచెం గాయం అవుతుంది. అందుకే జీవన్ తర్వాత కొంచెం బాధపడుతుంది. ఆమెను లేపడానికి వెళ్లేలోపే సుమిన్ లేచి వచ్చి నవ్వుతూ జీవోన్ని మళ్ళీ పట్టుకొని కింద పడేసి మొదట ఫ్లాగ్ని దొంగలిస్తుంది. ఈ సీన్ ఇక్కడితో కట్ అవుతుంది. సాయంత్రం అందరూ ఫస్ట్ విన్నర్ అనౌన్స్ చేస్తారు. హియోన్ మొదటి ఫ్లాగ్ ఉన్న వ్యక్తి ముందుకు రావాలని చెబుతుంది. అప్పుడు జీవోన్ లేచి ముందుకు వస్తుంది. ఆమె చేతిలో మొదటి ఫ్లాగ్ ఉంటుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. జీవన్ పడిపోయినప్పుడు సుమిన్ ఆమెను అవమానిస్తూ నువ్వు టెంట్లోనే ఉండగలవు, వ్యాన్ నీకు అవసరం ఏంటి అని అంటుంది. వెంటనే జీవన్ ఆమెను పట్టుకొని నా ముందే వ్యాన్ ఉంటే నేను టెంట్లో ఎందుకు పడుకోవాలి అని అడుగుతుంది. ఆ తర్వాత తన జూడో మూవ్స్ ఉపయోగించి సుమిని మళ్ళీ కింద పడేసి ఫ్లాగ్ని తిరిగి తీసుకొని గెలుస్తుంది. విన్నర్ అనౌన్స్ అయిన తర్వాత జీవోన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్తుంది. జీవన్ చూసేలోపు సుమిన్ మరియు మిన్వోన్ ఇద్దరు ఒకరిపై ఒకరు పడుతూ దగ్గరగా ఉంటారు. వాళ్ళు అలా ఉండడం చూసి జీవోన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు మిన్వాన్ ఇంకా సుమిన్ ఇద్దరు కూడా ఆమెకు చాలా దగ్గర వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆమెను మోసం చేస్తారని జీవన్ అస్సలు ఊహించలేదు. అందుకే ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి యూజీ వస్తాడు. అతను జీవన్ కళ్ళు మెల్లిగా మూసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. తర్వాత యూజీ ఆమెతో ఇంకా ముందు చాలా ఫైట్లు ఉన్నాయి, ఇంకా గెలవాల్సింది ఉంది, కాబట్టి ఇప్పుడు ఇలా బలహీనంగా పడిపోవద్దు అని ఆమెకు ధైర్యం చెబుతాడు. యూజీ ఆమెను అలా ఆదరించడంతో జీవన్ మళ్ళీ కొంచెం మంచి మూడ్లోకి వస్తుంది. అప్పుడు ఆమె యూజీతో తాను మొదటిసారిగా 2013కి వచ్చినప్పుడు చాలా ఒంటరిగా భయంగా ఉండేదాన్ని అని, ఇక నా జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక అలా అయోమయంలో ఉండేదాన్ని అని చెబుతుంది. కానీ తర్వాత యూజీ తన జీవితంలోకి వచ్చాడని, అందువల్ల ఇప్పుడు తనకు తన భావాలను షేర్ చేసుకునే వ్యక్తి దొరికాడని అంటుంది. యూజీ తన చేతిని పట్టుకొని నిలబెట్టి విధానం నాకు చాలా కంఫర్ట్ ఇచ్చిందని చెబుతూ అతనికి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు యూజీ కూడా తన గురించి చెబుతాడు. తన జీవితంలో ముందు బోరింగ్గా ముందే రాసిన ఒక నవలలా ఉండేది అని, కానీ 2013కి వచ్చిన తర్వాతే తన అసలు జీవితం ఏంటో ఎలా జీవించాలో అర్థమైంది అని చెబుతాడు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు కొంచెం సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు జీవన్ తన వ్యాన్ నుంచి బయటికి వస్తుంది. అప్పుడు మిన్వాన్ ఆమెను కలవడానికి వస్తాడు. అతను నటిస్తూ నిన్న రాత్రి స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవడం చాలా కష్టంగా ఉంది అని, అసలు నిద్ర కూడా రాలేదని చెబుతాడు. అప్పుడు జీవన్ నేను నిన్న రాత్రి నిన్ను కలవడానికి వచ్చాను, కానీ నువ్వు అక్కడ లేవు అని అంటుంది. దానికి మిన్వాన్ అబద్ధం చెబుతాడు. బహుశా తాను నిద్రలో నడిచినట్టు ఉండొచ్చని వాష్రూమ్కి వెళ్ళానేమోనని అంటాడు. కానీ జీవన్కి ముందే తెలుసు అతను ఎక్కడికి వెళ్ళాడో. ఇక మరోవైపు సుమిన్ కనిపిస్తుంది. ఆమెను మిస్ యాంగ్ లంచ్కి పిలుస్తుంది. అక్కడ సుమిన్ తనతో తాను ఆలోచిస్తుంది. నిన్న రాత్రి తాను మిన్వాన్తో అడవిలో కలిసి ఉందని, ఇద్దరూ చాలా దగ్గర అయ్యారని కూడా గుర్తు చేసుకుంటుంది.
కానీ మిన్వాన్ జీవన్తో బ్రేకప్ చేస్తానని చెప్పకుండా సుమిన్కి ఇలా చెబుతాడు, నిన్న జరిగింది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మాత్రమే గుర్తుంచుకుందాం, జీవన్కు చెప్పాల్సిన అవసరం లేదు అని. ఇది విన్న సుమిన్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆమె ఇంకా మిన్వాన్కి పూర్తిగా తన వైపు తిప్పుకోలేకపోయింది. అదే సమయంలో జీవన్ ప్లాన్ కూడా కొంతవరకు ఫెయిల్ అయింది. ఎందుకు అంటే మిన్వాన్ ఇప్పుడు ఆమెను ముందు కంటే ఇంకా బాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసి యూజీ కూడా చాలా షాక్ అవుతాడు. బస్సులో వెళ్తూ ఉండగా యూజీ మరియు జీవన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి తప్పకుండా మిన్వాన్ మరియు సుమిన్ మధ్య ఏదో జరిగింది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మిన్వాన్ జీవన్ ఊహించడానికంటే చెడ్డ వ్యక్తి అని తెలుస్తుంది. అతను జీవన్తో పెళ్లి చేసుకుని మరోవైపు సుమిన్తో అఫైర్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. దీంతో యూజీ ఇంకా జీవన్ ఇద్దరికీ అర్థమవుతుంది ఇంకా వాళ్ళు పని పూర్తి కాలేదని. మరోవైపు సుమిన్ తన ఇంట్లో జీవన్ ఫోటోలన్నింటినీ రెడ్ పెన్నుతో చెడగొడుతూ కోపంతో వాటిని చింపేస్తుంది. మరుసటి రోజు జిమ్లో మిన్వాన్ తన ఫ్రెండ్ని చెప్పుకుంటాడు. చివరికి జిన్వాన్ బెస్ట్ ఫ్రెండ్ సుమిన్ని కూడా తన వైపు తిప్పుకున్నానని. అప్పుడు అతను ఫ్రెండ్ చెబుతాడు, ఇలా చేయకూడదు, ఎందుకంటే మీరు ముగ్గురు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. దాంతో మిన్వాన్కి మరింత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. అలాగే జరిగింది కూడా. ఒక యాక్టివిటీ కోసం మిన్వాన్ మరియు సుమిన్ కలిసి వెళ్ళాలి. మిన్వాన్ కొంచెం ఇబ్బంది పడతాడు, ఎందుకంటే అతనికి సుమిన్తో వెళ్ళాలని లేదు. సుమిన్ వెళ్లే ముందు జీవన్కి ఒక కార్డు ఇచ్చి మిన్వాన్తో కలిసి వెళ్ళిపోతుంది. జీవన్ ఆ లెటర్ను యూజీతో కలిసి చదువుతుంది. అందులో సుమిన్ ఇలా రాసి ఉంటుంది, జీవన్, నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వే. నువ్వు చేసిన పనికి నాకు చాలా పెయిన్గా అనిపిస్తుంది. జీవన్ లేకుండా తాను బ్రతకలేనని కూడా రాసి ఉంటుంది. అది చదివిన యూజీ నవ్వుకుంటుంది, ఇవన్నీ సుమిన్ ఆడుతున్న డ్రామాలు అని. ఆ రాత్రి యూజీ మళ్ళీ డ్రింక్ చేసి యూనో రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ చాలా మత్తులో యూనోతో జీవన్ తన జీవిత నవలలో ఒక ముఖ్యమైన పదం లాంటిదని, ఆమె వల్ల తన జీవిత కథ మరింత ఆసక్తికరంగా మారుతోందని అంటాడు. కానీ వెంటనే మరో మాట కూడా చెబుతాడు, తనకు జీవన్తో ఉండే హక్కు లేదు అని. ఎందుకంటే యూనో లాంటి వాళ్ళతో ఆమె ఉండడానికి మరింత అర్హురాలు అని. వాళ్లకు చాలా కాలం జీవితం ఉంటుంది, కానీ తన దగ్గర మాత్రం పరిమితమైన సమయం లేదు అని చెబుతాడు. ఇక మరో సీన్లో సుమిన్ ఇంకా మిన్వాన్ యాక్టివిటీ సైట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఫుడ్ స్టాల్ మేనేజ్ చేస్తారు. కానీ సుమిన్ అక్కడ కూడా మిన్వాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె ఒక చాకుతో అతన్ని బేస్మెంట్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు దగ్గర అవుతారు. కానీ సుమిన్ అతన్ని ఆపి తాను ఇలా వాడుకోవడం కోసం ఉండలేనని, నిజంగా తనతో ఉండాలని, జీవన్తో క్లియర్గా మాట్లాడాలని చెబుతుంది. అప్పుడు మిన్వాన్, జీవన్ను కూడా వదల్లేనని, సుమిన్ను కూడా వదల్లేనని, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్లాంటి వాళ్ళని అంటాడు. ఇది విని సుమిన్ షాక్ అవుతుంది, ఎందుకంటే మిన్వాన్ నిజంగా చాలా చెడ్డ మనిషి అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే పైనుంచి కాల్ వస్తుంది. వాళ్ళ స్టాల్ నుంచి ఒక వ్యక్తి తన అలర్జీ ఉన్న ఫుడ్ తిన్నాడు. అలర్జీ సైన్ పెట్టడం వాళ్ళు మర్చిపోయారు. కారణం వాళ్ళిద్దరు బేస్మెంట్లో బిజీగా ఉండడం వల్ల. దాంతో ఆ వ్యక్తి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సుమిన్ ముందు ఇంప్రెస్ చేయడానికి మిన్వాన్ అన్ని బిల్లులు పే చేస్తాడు. తన దగ్గర స్టాక్స్ వల్ల చాలా డబ్బులు ఉందని అంటాడు. కానీ వెంటనే టీవీలో న్యూస్ వస్తుంది, మిన్వాన్ పెట్టిన పెట్టుబడి కంపెనీ స్కామ్లో పడిపోయింది అని. దీంతో జీవన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. మిన్వాన్ పెట్టిన డబ్బంతా పోతుంది. మిన్వాన్ తర్వాత జీవన్ దగ్గరికి వెళ్ళి చాలా నాటకం చేస్తాడు. ఇప్పుడు తాను ఏం చేయాలో తెలియదని, ఎందుకంటే అతను చాలా ప్రైవేట్ లోన్స్ కూడా తీసుకున్నాడు అని అంటాడు. జీవన్ ఈ విషయాన్ని యూజీకి చెబుతుంది. కానీ యూజీ ఇప్పుడు సంతోషపడకుండా మిన్వాన్పై దృష్టి పెట్టాలి అని అంటాడు. తర్వాత మిన్వాన్ సుమిన్ను ఒంటరిగా కలుస్తాడు. ఆమెతో తాను ముందుగా ఆమెను కలిసి ఉంటే తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడినని, కానీ ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పి గుడ్ బై చెబుతాడు. అయితే సుమిన్ చివరిగా ఎప్పుడైనా తిరిగి రావచ్చు అని అంటుంది. దానికి తర్వాత సుమిన్ నేరుగా జీవన్ దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. కానీ నిజానికి అది డబ్బు కోసం చేసిన ప్రపోజల్. కానీ తాను ఆమెతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని, ఆమె దగ్గర తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇస్తానని అంటాడు. కానీ జీవన్కి తెలుసు అతను చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నిజం కాదు అని, ఎందుకంటే ఇప్పుడు తను పూర్తిగా నలిగిపోయాడు. జీవన్ అతనికి వెంటనే సమాధానం చెప్పదు. బయటికి వచ్చి యూజీకి అన్నీ చెబుతుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఇప్పుడు ప్లాన్ వేగంగా అమలు చేయాలి, లేకపోతే జీవన్ నిజంగానే మిన్వాన్ని పెళ్లి చేసుకునే ప్రమాదం ఉంది అని. దాంతో వాళ్ళు జూడో క్లాస్కి వెళ్తారు. అక్కడ జీవన్ తన కాలేజ్ రోజుల్లో ఒక పిల్లిని ఫీడ్ చేసేదానని చెబుతుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంది, కానీ అప్పటికే అది కనిపించకుండా పోయిందని చెబుతుంది. అప్పుడు యూజీ, ఆ పిల్లి ఒకసారి కార్ యాక్సిడెంట్లో చనిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నేనే దాన్ని కాపాడానని అంటాడు. ఇప్పుడు తన ఇంట్లో ఉన్న పిల్లి అదే అని అంటాడు. అది విని జీవన్ చాలా సంతోషపడుతుంది. వెంటనే యూజీ ఇంటికి వెళ్ళి ఆ పిండితో ఆడుకుంటుంది. తన ఇంటి పాస్వర్డ్ కూడా చెబుతాడు, ఎప్పుడైనా వచ్చి పిండితో ఆడుకోవచ్చు అని. ఆ తర్వాత జీవన్ మిన్వాన్ ఇంకా తేలిగ్గా వదిలిపెట్టాడు. గతంలో కూడా తన బర్త్డే రోజు అతను ప్రపోజ్ చేశాడని,
ఆ ప్రపోజల్ కూడా చాలా చెత్తగా ఉంది అని, మ్యారేజ్ స్పెల్లింగ్ కూడా తప్పుగా రాశాడని చెబుతుంది. అది జీవన్ అమాయకంగా ఉండడంతో అంగీకరించిందని, కానీ ఈసారి ఆ తప్పు చేయనని అంటుంది. చివరికి జీవన్ బర్త్డే వస్తుంది. మిన్వాన్ మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు, కానీ ఈసారి అది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఏర్పాట్లన్నీ చేసింది యూజీనే. డ్రోన్లతో ఆకాశంలో జీవన్ పేరు, ఆమె ఫేవరెట్ సాంగ్స్ చూపిస్తారు. అది చూసి జీవన్ చాలా సంతోషపడుతుంది. కానీ నిజానికి ఇది అంతా జీవన్ ఇంకా యూజీ వేసిన ప్లాన్. సుమిన్కి ఈ గ్రాండ్ ప్రపోజల్ చూపించి ఆమెకు అసూయ పడేలా చేయడం. అప్పుడు సుమిన్ వాళ్ళ పెళ్లిని ఆపి తానే మిన్వాన్ని పెళ్లి చేసుకునేలా చేయడం. అదే సమయంలో యూజీ తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏదైనా జరిగినా జీవన్ ఈ పెళ్లి నుంచి కాపాడాలి అని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. గాయస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.